నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 174వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సురేష్ కొచ్చాట్లి గారు, అసలు అంతటా కూడా నేషనల్ మీడియాలో అయితే ఇప్పుడు హోరెత్తుతున్నటువంటి అంశం ఏదైనా ఉంది అని అంటే అది కర్ణాటక రాజకీయాలు, కర్ణాటక కుర్చీలాట. సో ఇప్పుడు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. సిద్ధరామయ్యని దింపి డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేస్తారా చేయరా అనేది క్వశ్చన్. చేయకపోతే డీకే శివకుమార్ ఉంటాడా ఉండడా ఇదొక ప్రశ్న. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ క్లియర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది, డీకే శివకుమార్కి సపోర్ట్ చేస్తాము అని. సో ఇవన్నిటి నేపథ్యంలో కర్ణాటక కుర్చీలాట మీదనే నడుస్తోంది. రాహుల్ గాంధీ యాక్చువల్లీ దీన్ని హ్యాండిల్ చేస్తాడు. కొన్ని వార్తాపత్రికలు వీళ్ళు రాస్తున్నారు రాహుల్ స్టెప్స్ ఇన్, అసలు ఈ మొత్తం దీన్ని సెటిల్ చేయడం కోసం అని అంటున్నారు. కానీ విల్ హీ డూ, ఆయన చేయగలుగుతాడు అసలు? నిజంగా నా డౌట్. లేదు సార్, చేయలేడు. ఎందుకంటే అట్లాగే ఉంది కదా సిచ్యువేషన్ అట్లానే ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కిలాడీలు పెద్దరు. శివకుమార్ తక్కువ కాదు, సిద్ధరామయ్య కూడా తక్కువ కాదు, పక్కన వాళ్ళు కూడా తక్కువ కాదు. ఎవరు మన యడ్యూరప్ప లాంటి వాళ్ళు కూడా, వాళ్ళు కూడా ఇటువరు. సో ద ఎంటైర్ థింగ్ బాయిల్స్ డౌన్ టు సింపుల్ ఫ్యాక్ట్ ఇస్ హూ బ్లింక్స్ ఫస్ట్ అంటారు ఇంగ్లీష్లో. దీంట్లోకి ఇప్పుడు కేసు ఏంటంటే వెరీ సింపుల్. నిన్న సాయంత్రం సాయి గారు ఒక ట్వీట్ చేశారు, శివకుమార్ గారు. నా ఫేస్బుక్లో ఉంది, ట్విట్టర్లో చేశారు. మాట ఇస్తే మాటే, మీరు వాక్ ద టాక్ చేయాలి, మీరు చెప్పిన మాట మీరు నిలబెట్టుకోవాలి అని చెప్పి ఒక ట్వీట్ చేసి, అంటే హాఫ్ టర్మ్ కాగానే మరి ఇవ్వాలని, అంతేనా? అదేనా ముఖ్యమంత్రిని చేస్తారన్నారు, ఇప్పుడు చేయట్లేదు. ఏంటి అంటే మళ్ళీ తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ అడిగారంట, ఏంటి ఇది మేము అట్లా ట్వీట్ చేసామంటే దాని కింద డిస్క్రిప్షన్ ఉంది చూడండి. మేము ఇచ్చిన హామీలు మేము ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ చేసాము, హాఫ్ ఫుల్ఫిల్ చేసేసాము, ఫస్ట్ టర్మ్లో చేసేసాము, సెకండ్ టర్మ్లో హాఫ్ దాకా వచ్చాము మేము అని చెప్పి. కానీ చూసినోడికి అందరికి తెలిసిపోతుంది ఇది మెసేజ్ వాజ్ మెంట్ ఫర్. సో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు కాదు, డీకే శివకుమార్ కి కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీయా అనేది అంతే. హిందీలో అంటారు సమజ్దార్కో ఇషారా కాఫీ, అదే అన్నమాట. సో ఇది జరిగింది. సో సిద్ధరామయ్య గారు ఇప్పుడు ఏం చేస్తారనేది క్వశ్చన్ వచ్చింది అనమాట. మెయిన్లీ సాయి గారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దే హ్యాడ్ అన్ అగ్రిమెంట్. లేదని చెప్పలేము మనం, ఒక అగ్రిమెంట్ ఉండే, కానీ అగ్రిమెంట్ వీరు పాటించలేదు. దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ఏంటి, 2.5 సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్కి చీఫ్ మినిస్టర్షిప్ ఇస్తామని అగ్రీ చేసింది. ఆ కండిషన్లోనే సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. మనందరికీ తెలిసిందే సిద్ధరామయ్య గారు కమ్స్ ఫ్రమ్ కురుబా కమ్యూనిటీ, బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ. కర్ణాటక రాష్ట్రీయంలో ఎప్పుడైనా పాలిటిక్స్లో గవర్నమెంట్ అక్కడ ఐదర్ ఒక్కలిగా లేకుంటే లింగాయత్స్ ఫామ్ చేస్తారు. మూడవ వ్యక్తికి అక్కడ స్పేసే లేదన్నమాట. ఇది చేసినప్పుడు అక్కడున్న లింగాయత్స్ కానీ ఒకవైపు, ఇంకొక వైపు శివకుమార్ కోసం ఉన్న ఒక్కలిగా ఆయన కమ్యూనిటీ వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఎస్పెషలీ అక్కడ మఠాల్లో ఉన్న సీర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇవాళ కూడా ఒక సీర్ స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా సీనియర్ మనిషి, శివకుమార్కి చీఫ్ మినిస్టర్షిప్ ఇవ్వాలని చెప్పేసి. ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సిద్ధరామయ్య గారు తీశారనుకోండి, డెఫినెట్గా సిద్ధరామయ్య సపోర్టర్స్ ఊరుకోరు, వాళ్ళు ఏదో పొలలు పెడతారు, డెఫినెట్గా చేస్తారు. అదే టైంలో చేయలేని పరిస్థితుల్లో శివకుమార్ బయటకు వచ్చేస్తారు, లేకుంటే సపరేట్గా కలిగి కూర్చుంటారు, లేకుంటే శివకుమార్ తోడున్న వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ వస్తే ఓట్ చేయరు. బై కాన్షియన్స్ ఐ డిడ్ నాట్ ఓట్ అంటారు వాళ్ళు. దీంట్లో యాంటీ డిఫెక్షన్ లా కూడా వస్తుంది. ఇప్పుడు బీజేపీ దీంట్లో దిగారు. ఇప్పుడు ఈ గేమ్లో అంతా బీజేపీ కూడా వచ్చి దిగారు. ఇంగ్లీష్లో అంటారు కదా, డర్టింగ్ ద వాటర్స్ అంటారు. డెఫినెట్గా అదే జరుగుతుంది. ఇప్పుడు డర్టీ వాటర్స్లో వాళ్ళు కూడా దిగారు. చాలా మనం కూడా చూద్దాం ఏం జరుగుతుందని చెప్పి. ఇప్పుడు డీకే శివకుమార్ని ఏం చేయబోతున్నారు, వాక్ ద టాక్ ఏం చేస్తారు. సో ఈ డిజిటల్ ఫేస్ ఆఫ్ నిన్న సిద్ధరామయ్య గారు ఏం చేశారంటే సాయంత్రం కాగానే ఆయన కూడా ఒక వర్డ్ పెట్టిండు. అంటే వర్డ్ పవర్ ఇస్ వరల్డ్ పవర్ అని చెప్పి శివకుమార్ చేసిన దానికి రిమైనింగ్గా సిద్ధరామయ్య గారు సాయంత్రం ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చి హైవర్స్ లేటర్ స్పిన్ వర్డ్స్ యూజ్ చేశారు. ఏంటి, అగైన్ ఫేడింగ్ బ్యాక్ డ్రాప్ పెట్టి ఎ వర్డ్ ఇస్ నాట్ పవర్ అండర్స్ ఇట్ బెటర్స్ ద వరల్డ్ ఫర్ ద పీపుల్. చాలా హెవీ స్టేట్మెంట్. అది కూడా కూర్చోవాలంటే కొంచెం ఆలోచించి, ఈయనేమో వర్డ్ మాట ఇచ్చిన మాట పట్టించుకోవాలంటే ఆయనేమంటున్నారు సిద్ధరామయ్య, మాట కరెక్టే కానీ మాట ప్రజల కోసం, ప్రజలు బాగుపడితేనే మాటకు ఉంటుంది, మాట విలువ ఉంటుంది, ప్రజలకు బాగుపడడం ఇంపార్టెంట్, మాట కాదు. ఇప్పుడు దీని నడుమిట్లో హైకమాండ్ చూస్తారని చెప్పి మన ఖర్గే గారు చెప్పారు. సో ఎవరు అడిగారంటే హైకమాండ్ మీరే కాదు, మల్లికార్జున్ ఖర్గే గారు, మీరు పార్టీ ప్రెసిడెంట్, వాళ్ళిద్దరికీ పదాలు లేవు,
ఉన్న ఒక పోస్ట్ రాహుల్ గాంధీకి లీడర్ ఆఫ్ ఆపోజిషన్, సోనియా గాంధీ ఇది చైర్మన్ ఆఫ్ కాంగ్రెస్ సంథింగ్ ఓవరాల్. హైకమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్లో హైకమాండ్ అంటే ఏం లేదు, ఈయన పక్కన కూర్చోవాలి ఖర్గే గారు, ప్రియాంక, రాహుల్, సోనియా విల్ డిసైడ్, అండ్ మోస్ట్ ప్రాబ్లీ రాహుల్ అండ్ సోనియా గాంధీ విల్ డిసైడ్, ఆర్ మోస్ట్ ప్రాబ్లీ రాహుల్ విల్ డిసైడ్ ఏంటి ఏం చేయాలని. నిన్న మొన్న వీళ్ళందరూ ఢిల్లీకి తిరుగుతుంటే రాహుల్ గాంధీ కలవట్లేదు ఎవరిని, యాజ్ యూజువల్. హిమంత బిశ్వ శర్మ ఎగ్జాంపుల్. అప్పుడు జరిగిన మీకు తెలిసింది ఆ పాలిటిక్స్ అప్పుడు ఏం జరిగింది, దట్ లెడ్ టు కాంగ్రెస్ లూజింగ్ పవర్ ఇన్ నార్త్ ఈస్ట్ టోటలీ. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఏమంటున్నారు, సాటర్డే రోజు బహుశా టైం ఇవ్వచ్చు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మోదీ గారి కన్నా బిజీ ఉన్నారనుకుంటా రాహుల్ గాంధీ. మోదీ గారికి టైం దొరుకుతుంది కానీ రాహుల్ గాంధీకి టైం దొరకట్లేదు. మీకు గుర్తుంటుంది సాయి గారు, ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచి వచ్చినప్పుడు మోదీ గారు వాళ్ళకి ఒక రిసెప్షన్ పెట్టారు, ప్రైమ్ మినిస్టర్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. అప్పుడు అందరూ రాహుల్ గాంధీని ట్రోల్ చేశారు, నేను మీకు అమ్మాయిలతో ఇంత భయమా, కలవద్దా వాళ్ళని, కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయవద్దా అని చెప్పేసి, ఇప్పుడు ఓట్ చోరీ అని చెప్పి తిరుగుతుంటారా మీరు. సో ఈసారి ఏం చేసిందంటే బ్లైండ్ ఉమెన్స్ వరల్డ్ కప్ అంటే మనం గెలిచాం, అది వాళ్ళు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ఇమ్మీడియట్గా వాళ్ళనే హోస్ట్ చేశారు ఆయన రెసిడెన్స్లో, మోదీ గారు చేసే కన్నా ముందు. అంటే వాళ్ళకి టైం ఉంది, ఇక్కడ ఇంత పెద్ద ప్రాబ్లం నడుస్తుంది పార్టీలో, ఇంకొక స్టేట్ గవర్నమెంట్ పోవచ్చు, దానికి ఆయనకి టైం లేదు. ద ప్రాబ్లమ్ ఇస్ సింపుల్ సాయి గారు, ఈ రాహుల్ గాంధీ అంత బిజీ ఏమున్నాడని నాకు డౌట్. ఏం లేదు, అదే కదా, అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఏం లేవు కదా నిజంగానే, ఏం లేదు, పార్లమెంట్ లేదు. ఓకే, స్వేరింగ్ ఇన్ సెరమనీ చీఫ్. ఆయన నిజంగా మీరు అన్నట్టుగా ఆయన అసలు పని ఏంటంటే పార్టీని బాగుపరచడము, పార్టీని స్ట్రెంథెన్ చేయడము. ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి. చీఫ్ జస్టిస్ స్వేరింగ్ ఇన్ సెరమనీ జస్టిస్ కాంత్ రాలేదు. యాజ్ అ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈ సపోజ్ టు అటెండ్. అది పక్కన పెట్టండి. వెస్ట్ బెంగాల్లో బీజేపీ భూపేందర్ యాదవ్ని ఓవరాల్ ఇన్ఛార్జ్గా చేశారు. పార్టీలు అందరూ ఏమంటారంటే అమిత్ షా నెంబర్ 2 అంటారు ఆయన్ని. ఇట్స్ వెరీ పవర్ఫుల్ అండ్ ఆయన ఎక్కడ ఎలక్షన్ ఇచ్చినా ఆ ఎలక్షన్ గెలుచుకొని తీసుకొస్తారు. ఆయన ఓవరాల్ ఇన్ఛార్జ్ ఉంటారు, ఇండివిజువల్గా వాళ్ళు డీల్ చేసుకుంటారు ఎవరో ఉన్నారు అక్కడ. ఈవెన్ సమ్ టైమ్ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన కింద వర్క్ చేస్తారు. ఆయన ఓవరాల్ సూపర్విజన్ భూపేందర్ యాదవ్ ఉంది. సో ఈసారి కూడా భూపేందర్ యాదవ్ని వెస్ట్ బెంగాల్ పంపించారు. అతని కిందనే 6 గ్రూప్స్ సెటప్ చేశారు, డిఫరెంట్ ఏరియాస్, పర్గనాస్ 24 పర్గనాస్, కలకత్తా, నార్త్ సిలిగుడి అండ్ నార్త్ బెంగాల్ ఒక టీం, బీజేపీ వాళ్ళు 6 టీమ్స్ సెటప్ చేశారు. వీళ్ళందరూ భూపేందర్ యాదవ్ కింద పనిచేస్తూ పోతున్నారు. బీజేపీ ప్రిపరేషన్స్ మొదలుపెట్టింది. వాళ్ళ దగ్గర 65 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు 77 ఉండే ముందు. కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది పార్టీ షీట్స్ వేసారు. ఈ 65 డబుల్ చేస్తే బీజేపీ ఎలక్షన్ కలిసిస్తుంది. దానికన్నా ప్రిపరేషన్ వాళ్ళు ఇవాళ నుంచి మొదలు పెట్టేశారు. అంటే నిన్నటి నుంచి రాహుల్ గాంధీ ఇప్పుడు దాకా అక్కడికి అసలు వెళ్ళలేదు, మాట్లాడలేదు. అక్కడ మమతా బెనర్జీని సపోర్ట్ చేస్తారో అపోజ్ చేస్తారో ఆయనకే తెలియదు. కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అది కూడా ఆయనకి తెలియదు. మీరు గుర్తుంటుంది, మీకు బీహార్లో ఇదే జరిగింది. ఓట్ చోరీ అని చెప్పి సడన్గా కొలంబియాకి గాయపడిపోయాడు. దాని తర్వాత కనిపించలేదు. వచ్చేదాకా సీట్ అరేంజ్మెంట్ మొత్తం మటాష్ అయిపోయింది. వర్స్ట్ కేస్. 3 రోజులు లాలూ ప్రసాద్ యాదవ్, రాబ్రీ దేవి, తేజస్వి యాదవ్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన వాళ్ళ కేసు ఒకటి ఛార్జ్ షీట్ ఉండే వాళ్ళ మీద, ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్, అది మన ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్లో. దానికి వచ్చి 3 రోజుల్లో వీళ్ళు అపాయింట్మెంట్ అడిగారు రాహుల్ గాంధీ దగ్గర, సీట్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడదామని చెప్పి. అపాయింట్మెంట్ ఇవ్వలేదు. 3 రోజులు వెయిట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు పట్నాకి. ఇది ఈయన యాటిట్యూడ్ సాయి గారు. ఈయనేదో నేనే అమెరికన్ ప్రెసిడెంట్, నాకు అసలు టైం లేదు ఎవరిని కలవడానికి. మోదీ గారు బిజీ అంటే నేను ఆయనకన్నా బిజీ. నేను ఏం చేస్తున్నాడు ఎవరికి పబ్లిక్లో కనిపించాడు. నాకు తెలిసి ఇప్పుడు ఇది హ్యాండిల్ చేయడం ఎలాగా అనే దాంట్లో సమస్య ఏమో సార్. డెఫినెట్గా పాలిటిక్స్ అనేది అదే కదా సాయి గారు. పార్ట్ టైం పొలిటీషియన్ అయితే ఇది ప్రాబ్లం అవుతుంది. హిస్ ఫాదర్ రాజీవ్ గాంధీ సేమ్ ప్రాబ్లం. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఉండవచ్చు ఇందులో. ఏంటంటే ఇప్పుడు సీఎంగా సిద్ధరామయ్య కొనసాగుతున్నాడు. సో ఇప్పుడు నేను మధ్యలో ఇంటర్వ్యూని అవ్వడము అని అంటే డీకే శివకుమార్కి అనుకూలంగా డిసిషన్ తీసుకోవడం, అసలు ఎవరిని కలవలేదు అనుకోండి, కంటిన్యూ అవుతున్నట్టే కదా. నాట్ టేకింగ్ ఎ డిసిషన్ ఇస్ జస్ట్ డిసిషన్. నరసింహారావు స్ట్రాటజీ అంతే. నరసింహారావు గారికి ఒక హ్యాబిట్ ఉంది, మీకు తెలుసు. అవును, డోంట్ టేక్ ఎ డిసిషన్ ఇన్ ద హోప్ దట్ ద ప్రాబ్లమ్ విల్ గో అవే. అదే. కానీ ఎప్పుడు అట్లా జరగదు సాయి గారు. వీళ్ళ చేతి నుంచి ఎన్నో. నేను ఇప్పుడు అదే అడుగుతున్నా. ఇప్పుడు డిసిషన్ తీసుకోవట్లేదు అని అంటే కనుక సిద్ధరామయ్యను కంటిన్యూ చేస్తున్నామని అర్థం. బట్ డీకే శివకుమార్ బయటకు వచ్చే ధైర్యం ఉందా, చేయగలడా? ఆయన చేస్తున్న ట్వీట్స్, ఆయనకు వస్తున్న రిప్లైస్ అన్నీ చూస్తే డెఫినెట్గా ఏదో నడుస్తుంది. మీరు ఏదైనా ఒక డిసిషన్ తీసుకోండి. ఓకే,
రైట్ ఆర్ రాంగ్ లీడర్షిప్ది అన్నిటికంటే పెద్ద కేపబిలిటీ అంటే టు టేక్ డెసిషన్స్, నాట్ టు పోస్ట్పోన్ డెసిషన్స్. కరెక్ట్. మీరు డెసిషన్ తప్పో అది గెలుస్తారో ఓడిపోతారో లేకుంటే అది కరెక్ట్గా వస్తుందో ఇట్ విల్ గో రాంగ్, డోంట్ వరీ అబౌట్ ఇట్. కానీ మీరు డెసిషన్ తీసుకోండి, అప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. అరే మా డెసిషన్ తీసుకున్నాం. బీహార్ ఎలక్షన్లో సీటు పొత్తుకి వీళ్ళు డెసిషన్ తీసుకోలేకపోయారు. నాకు 100 సీట్లు కావాలి. అప్పుడు తేజస్వి అడిగిన మీ స్ట్రైక్ రేట్ ఏంటి సార్? లాస్ట్ టైం ఇచ్చిన దానికి 19తో గెలిచారు మీరు, 20 సంథింగ్. ఈసారి అది కూడా గెలవరని ఆయనకు తెలుసు. ఇవ్వమని చెప్పారు, 50 సీట్లు ఇస్తాను, మాకు 100 సీట్లు కావాలి. ఈ పట్టుబడితోనే మొత్తం అలయన్స్ దెబ్బతిన్నారు సాయి గారు అక్కడ. అండ్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్? నో, హీ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్. ఆయన ఎక్కడో కొలంబియాలో వెళ్ళి కూర్చున్నాడు, అశోక్ గెహ్లోట్ పంపించింది. అశోక్ గెహ్లోట్కి బీహార్కి జాగ్రఫీ హిస్టరీ ఏం తెలియదు. ఆయనకు రాజస్థాన్ గురించి అని ఆయన చెప్తాడు మీకు. ఇది ప్రాబ్లం ఈ పార్టీలో. యాజ్ అ లీడర్ ఆయన డెసిషన్ తీసుకోడు, ఎవరిని కలవరు, ఏమైనా అంటే తప్పులు వాళ్ళ మిగతా వాళ్ళు తల మీద వేసేస్తారు. ఇది రాహుల్ గాంధీ స్ట్రాటజీ. కానీ కర్ణాటకలో ఇది ఎక్కువ రోజు నడుస్తే సాయి గారు డెఫినెట్లీ ఇప్పుడు కాకుండా రేపు డెఫినెట్గా ఒక ప్రాబ్లం కాబోతుంది. అక్కడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరెవరు శివకుమార్ సపోర్టర్స్ ఉన్నారు, రేపు వాళ్ళ పార్టీ నుంచి రాజీనామా చేస్తే కూడా డోంట్ బీ సర్ప్రైజ్డ్. రాజీనామా చేయరు, వాళ్ళు యూజువలీ సపరేట్ బ్లాక్గా కూర్చుంటారు. కావాలంటే డీకే శివకుమార్ని ముఖ్యమంత్రి చేయాల్సిందే. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ డీకే శివకుమార్ అక్కడ ఫైనాన్స్ మేనేజర్, కర్ణాటక గవర్నమెంట్, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ. ఆయన ఏటీఎం, 2 ఏటీఎంలు ఉన్నాయి కాంగ్రెస్కి. ఒక ఏటీఎం తెలంగాణలో ఉంది, ఒక ఏటీఎం బెంగళూరులో ఉంది. ఈ 2 ఏటీఎంలో డబ్బులు పంపిస్తాడు ఢిల్లీకి. ఇది చాలా బాగా రాహుల్ గాంధీకి తెలుసు. డీకే శివకుమార్ దగ్గర నుంచి డబ్బులు మాకు వస్తుంది, సిద్ధరామయ్య 10 పైసలు కలెక్ట్ చేయలేరు. కాంట్రాక్టర్స్ అంటున్నారు 40% మేము మా బిల్లింగ్ మీద 40% అడుగుతున్నారు బ్రైబ్స్, 40% బిల్స్ క్లియర్ చేయాలంటే. ఎక్కడ నడుస్తారు సాగర్? వీళ్ళు యదూరప్ప మీద ఇదే ఆరోపణ చేసి ఎలక్షన్ గెలిచారు కదా, 40% సర్కారా అని చెప్పేసి. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? డెవలప్మెంట్ ఆగిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు తీసుకెళ్ళిపోతున్నారు. తెలంగాణలో హైదరాబాద్లో సాఫ్రాన్ కానివ్వండి, స్కై రూట్ అని వీళ్ళందరూ ప్రాజెక్ట్ సెటప్ చేసుకున్నారు. యాంటీ డ్రోన్ ఒక కార్ డెవలప్ చేశారు, హైదరాబాద్ బేస్ కంపెనీ. ఇదంతా చేస్తున్నాడు, వీళ్ళేం చేస్తున్నారు? కొట్లాడుతున్నారు. పబ్లిక్ ఏమనుకుంటారు? సో వీళ్ళకి రూల్ చేయడానికి వీళ్ళకి అసలు అర్హత లేదు, ఇంట్రెస్ట్ లేదు. అర్హత పక్కన పెడదాం, ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు కొట్టుకుంటున్నారు. అది చూస్తే ఒకసారి నాకు అనిపిస్తుంది తెలంగాణ ఇస్ రిలేటివ్లీ స్టేబుల్. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మొదలైతే కాలేదు, ఒకరోజు అవుతుంది డెఫినెట్గా. కానీ ఇప్పుడు దాకా అట్లా తెలంగాణ ఇంత పెద్ద ప్రాబ్లం రాలేదు. ప్రాబ్లం ఇప్పుడు రాబోతుంది కర్ణాటకలో. అండ్ డెఫినెట్లీ ఈ డిసిషన్ రాహుల్ గాంధీ తీసుకోకపోతే నెక్స్ట్ ఒక వారం లోపల ఇది ఎక్స్ప్లోడ్ అయ్యి దాన్ని పెద్దగా కాబోతుంది. ఆల్రెడీ బీజేపీ సదానంద్ గౌడ గారు స్టేట్మెంట్ ఇచ్చారు దాట్ వీ విల్ ప్రొవైడ్ అవుట్ సైడ్ సపోర్ట్ టు డీకే శివకుమార్ ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే. కానీ బీజేపీ దగ్గర ఉన్నది 65 సీట్లు, కావాల్సింది 120, 124, 112 ఉంటే కూడా చాలు. 112, 114 ఉంటే కూడా బీజేపీ కెన్ ఫార్మ్ ద గవర్నమెంట్ ఆర్ డీకే శివకుమార్ కెన్ ఫార్మ్. అంటే 40 మంది, అట్లీస్ట్ 30 మంది, 40 పెట్టుకుందాం, 40 నుంచి 45 మంది అక్కడి నుంచి వస్తేనే ఇది నడచాల్సింది. కానీ యాంటీ డిఫెక్షన్ లా విల్ కమ్ ఇంటు ఫోర్స్. కానీ మన తెలంగాణలో చూసాం, ఈ యాంటీ డిఫెక్షన్లో ఫైనల్ కాల్ తీసుకోవాల్సింది స్పీకర్ వీళ్ళ వైపు ఉంటే డిసిషన్ తీసుకోరు. ఇదంతా మహారాష్ట్రలో కూడా జరిగింది, దీనికన్నా ముందు మనకు తెలిసిందే. షిండే ఎఫెక్ట్ విల్ బి దేర్ ఇన్ మా కర్ణాటక ఆల్సో చూడాల్సింది. ఫస్ట్ షిండే ఎలా అంటే శివకుమార్ని తీసుకొచ్చి కూర్చోబెడతారు. కొన్ని రోజుల తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి షిండే గారిని కిందికి దింపి బీజేపీ విల్ సిట్ ఇన్ ద పవర్. అది మహారాష్ట్ర ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది కంప్లీట్గా. షిండేని పక్కన పెట్టేస్తారు కంప్లీట్గా. సో సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ కర్ణాటక. ఓకే, లెట్స్ సీ ఏం జరుగుతుందో చూద్దాం సార్. అయితే ఆయన ఇంకోటి మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు కదా. కరెక్ట్. ఒకవేళ ఇది అటు ఇటు కాకపోతే జరిగితే కనుక రూల్ ఇంపోజ్ చేసేస్తారు, అయిపోయింది. ఓకే, ఇన్స్టెబిలిటీ అని చెప్పి వీళ్ళు కొట్టుకుంటే తమిళనాడు ఎగ్జాంపుల్ చూడొచ్చు మనం. రిసార్ట్ పాలిటిక్స్కి వచ్చేస్తారు, ఆ రిసార్ట్ ఈ రిసార్ట్కి తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ నో కాన్ఫిడెన్స్ మోషన్ వస్తే మళ్ళీ తీసుకొస్తారు రిటర్న్. ఇదంతా జరుగుతుంది, ప్రజలు చూస్తున్నారు. పీపుల్ ఆఫ్ బెంగళూరు అండ్ పీపుల్ ఆఫ్ కర్ణాటక నాట్ ఫూలిష్, వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు ఎట్లాంటి పాలిటిక్స్ ఆడుతున్నారని చెప్పి. దాని మీద మనం చెప్పాం కదా, ఒక లింగాయట్ వాళ్ళు, ఒక్కలిగాలు, వీళ్ళు ఇడవరు సైగా. క్యాస్ట్ సర్వే బయటికి రానియండి. ఓకే, క్యాస్ట్ సర్వే, కొత్త క్యాస్ట్ సర్వే, పాత సర్వేలో 110 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, రిలీజ్ చేయలేదు సిద్ధరామయ్య. ఎందుకంటే ఒక్కలిగాస్ అండ్ లింగాయట్స్ ఆబ్జెక్టెడ్. ఇప్పుడు చేస్తే క్యాస్ట్ సర్వే చాలామంది పార్టిసిపేట్ చేయలేదు. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయలేరు. ఓకే
సరే, ఇక నెక్స్ట్ అంశము నిన్ననే ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ తెలంగాణకు సంబంధించి శ్రీధర్ బాబు గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక ప్రణాళిక గురించి చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఇంకా 27 అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేస్తామని. చాలా ఉన్నాయి అందులో, పెద్ద అంబర్పేట్ దగ్గర నుంచి, శంషాబాద్ దగ్గర నుంచి, నిజాంపేట్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి. సో అంటే దీని ఉద్దేశం ఏంటంటే మెగా పోలీస్ క్రియేట్ చేయబోతున్నామని, ఒక బృహత్తర మున్సిపల్ కార్పొరేషన్ క్రియేట్ చేయబోతున్నామని. నిజానికి ముంబైలో బృహన్ ముంబై కార్పొరేషన్ ఉంది కదా, అట్లాంటి ఒక ప్రణాళికన అక్కడ కూడా రకరకాల వాటిని డివైడ్ చేశారని తెలుసు నాకు. మీరే ఇందాక ఆఫ్ స్క్రీన్లో కూడా చెప్తూ ఉన్నారు బేసికల్లీ. ఇప్పుడు నిజంగా మనం మామూలుగా విడదీసుకుని కొంచెం చిన్న చిన్న కార్పొరేషన్స్ ఉంటే ఎక్కువ అభివృద్ధి చేయగలుగుతామా? ఇప్పుడు అన్నిటినీ కలపడం వల్ల ఇప్పటికే జిహెచ్ఎంసీగా మారిన తర్వాత, ఎంసీహెచ్ కాస్త జిహెచ్ఎంసీగా మారిన తర్వాత నిధులు బాగానే ఉన్నాయని పేరుకు మాత్రమే కానీ ఖర్చు చేస్తున్న దాఖలాలు ఉన్నాయా? పెద్ద క్వశ్చన్ ఉంది కదా సార్. ఇస్ ఇట్ ఏ గుడ్ ఐడియా ఆర్ నాట్? సార్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? బ్యాడ్ ఐడియా ఎనీ డే. ఎందుకంటే మీరు ఒక కార్పొరేషన్ ఎంత పెద్దగా అయితే మీకు డీలింగ్ అంత ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. సెంట్రలైజ్ పవర్, చిన్న చిన్న స్టేట్స్ ఎందుకు అంటున్నారు? మనం యూపీని డివైడ్ చేసి ఉత్తరాఖండ్ యూపీ ఎందుకు చేసాం? మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎందుకు డివైడ్ చేసాం? బీహార్ జార్ఖండ్ ఎందుకు డివైడ్ చేసాం? ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ కోర్స్ దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ ఆల్టుగెదర్. మీకు ఇప్పుడు కూడా ఆలోచించండి, ఒక మనిషికి ఆంధ్ర తీసుకుందాం సాయి గారు, ఒక స్టేట్ సెక్రటేరియట్లో ఒక నివేదిక ఇవ్వాలంటే ఆయన కడప నుంచి అమరావతి దాకా వెళ్ళాలి. ఒక రోజు అయినా పోతుందా? ఒకరోజు అక్కడ ఉండాల్సి వస్తుందా? మూడో రోజు తిరగాల్సి, 3 రోజులు పోతుంది సార్. డీసెంట్రలైజ్డ్ ఉండాలి. ఇది మనం స్టేట్ గురించి మాట్లాడుతాం. అండ్ హైదరాబాద్ ఇప్పుడున్న 650 స్క్వేర్ కిలోమీటర్స్ని 2053 స్క్వేర్ కిలోమీటర్స్ చేస్తా అంటున్నారు. బ్యాడ్ ఐడియా. థింగ్ ఇస్ గుడ్, బట్ ఏంటంటే పక్కనున్న 27 అర్బన్ కాంగ్లామరేషన్, అంటే అక్కడున్న మున్సిపాలిటీస్ బడ్గన్పేట ఉండొచ్చు, ఐడియా బొలారం ఉండొచ్చు, ఇటు జవహర్ నగర్ ఉండొచ్చు, బండల్గూడ జాగర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దీన్ని అందరినీ మర్జ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ జరగట్లేదు, అక్కడ రోడ్లు లేవు, అక్కడ డ్రైనేజ్ లేదు, తాగే నీళ్ళు కరెక్ట్ రావట్లేదు. సో ఏం చేయాలని అర్థం కావట్లేదు వీళ్ళకి. సో మర్జ్ చేసేస్తాం. మర్జ్ ఎందుకు చేస్తున్నా అంటే మీరు పాపులేషన్ చూపించి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకోవచ్చు ఎక్కువ. దట్ ఈస్ ద మెయిన్ స్ట్రాటజీ. కానీ ఎక్కడ ప్రాబ్లం రాబోతుందండి సాయి గారు? ఫస్ట్ 6,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది సాయి గారు 24-25. దీంట్లో ఆల్మోస్ట్ 50% కన్నా ఎక్కువ కాంట్రాక్టర్స్ చెల్లించాల్సిన డబ్బులు. అంటే మీరు కాంట్రాక్టర్తో పని చేయించుకున్నారు, పాటోల్ ఫిల్అప్ చేయడమో, డీసిల్టింగ్ చేయడమో అన్ని పని చేయించుకున్నారు, సీసీ రోడ్లు వేయించారు, డబ్బులు ఇవ్వలేదు. నెక్స్ట్ 1 కోటి పాపులేషన్ సాగర్, 1 crore నా 30 సర్కిల్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీకి. 4,000 మందే పర్మనెంట్ స్టాఫ్ ఉన్నారు. 32 సర్కిల్స్కి 4,000 మంది స్టాఫ్ ఉన్నారు అంతే. 6 జోన్స్, ఇన్ 6 జోన్స్ వాళ్ళకి ఇంకా 10,000 స్టాఫ్ కావాలి సార్. 6 జోన్లలో 4,000 మందే ఉన్నారు, ఇంకా 10,000 మంది కావాలి. వాళ్ళకి తీసుకోవడానికి వాళ్ళకి డబ్బులు లేవు జీతాలు ఇవ్వడానికి. శానిటేషన్, వెటర్నరీ, హార్టికల్చర్, ఫుడ్ సేఫ్టీ, ఎంటమాలజీ, ఎన్ఫోర్స్మెంట్ మనుషులు లేవు. 25,000 వర్కర్స్, 25,000 మంది కాంట్రాక్ట్లో తీసుకున్నారు శానిటేషన్ కోసం. మనం చూస్తున్నాం కదా, రోడ్లు ఊడుస్తారు, బాగా చేస్తారు పని వాళ్ళు, నో డౌట్ అబౌట్ ఇట్. అవుట్సోర్స్ చేశారు కదా మొత్తం. వాళ్ళకు కూడా ఇంకా 1,500 మంది కావాలంట, ఇంకా 26,500. 15 మేజర్ డిపార్ట్మెంట్స్, దాంట్లో 10లో స్టాఫే లేరు, స్కెలిటల్ స్టాఫ్ ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ, వెటర్నరీలో స్టాఫే లేరు. ఓకే, 15 సర్కిల్స్లో 37 సర్కిల్స్లోనే మనుషులు ఉన్నారు, మిగతా లేవు. అంటే వాళ్ళు డూప్లికేట్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ పనిచేస్తారు, ఇక్కడ పనిచేస్తారు. డెడికేటెడ్ స్టాఫ్ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఇస్ ద బిగ్గెస్ట్. మీరు ఇంకా మర్జ్ చేసుకుని, ఇది 650 స్క్వేర్ కిలోమీటర్ కథ. మీరు దీన్ని డబుల్ ట్రిపుల్ చేస్తే మళ్ళీ ఎంత అయింది? ఈ ప్రాబ్లం మళ్ళీ మల్టిప్లై అవుతుంది. మీ దగ్గర ఫండ్స్ ఉందా? ఫండ్స్ లేవు. ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుతారు, ఎంత పెంచుతారు? ఇప్పుడే పక్కనున్న మున్సిపాలిటీలు అందరూ ఏడుస్తున్నారు ప్రజలు, మాకు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచేస్తారు వీళ్ళు అని చెప్పేసి. ఎస్, పెంచుతారు డెఫినెట్గా. వీళ్ళు ఏమంటారు? మీకు నీళ్ళు కావాలన్నా, మీకు రోడ్లు కావాలన్నా, మీకు డ్రైనేజ్ కావాలన్నా, మీకు స్ట్రీట్ లైట్స్ కావాలన్నా డబ్బులు కట్టండి, పే ప్రాపర్టీ ట్యాక్స్ మోర్, దెన్ వీ విల్ గివ్ యూ ఆల్ దిస్. సాయి గారు, మనం ముంబై తీసుకుందాం సాయి గారు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అగ్లోమరేషన్స్ ఇన్ ఇండియా అండ్ ఏం చెప్తారు, పాసిబ్లీ ద మోస్ట్ క్రౌడెడ్ ప్లేస్. కానీ వాళ్ళ కోర్ ఏరియా మిగతా అన్నీ సపరేట్ చేసేది. తానేని పక్కన పెట్టారు, నవీ ముంబైని పక్కన పెట్టారు, సౌత్ ముంబై అన్నీ సపరేట్ చేసి కోర్ ఏరియా ఒక్కటే చూసుకుంటున్నారు. 437 స్క్వేర్ కిలోమీటర్ ఉంది అంతే సాయి గారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 650, ముంబై ఈజ్ ఓన్లీ 437. అప్పుడు ఆలోచించండి డెవలప్మెంట్ అంతా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. వాళ్ళ 437 చూసుకుంటే చాలు వాళ్ళు. దిస్ ఇస్ ద బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. ఇప్పుడు ఎలక్షన్ జరగబోతుంది అక్కడికి. విశాఖపట్నం తీసుకోండి, గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్ 680 స్క్వేర్ కిలోమీటర్స్. ఎందుకు సాయి గారు? అది కూడా 2 ముక్కలుగా చేయొచ్చు కదా ఈజీగా. చెన్నై 426. చెన్నై ఇస్ ఆల్సో బిగ్ సిటీ, హ్యూజ్ సిటీ. ఢిల్లీ ఎక్సెప్షన్, ఎందుకంటే ఢిల్లీ యాజ్ అ క్యాపిటల్ రీజన్గా ఆల్మోస్ట్ 1397, అంటే 1400 స్క్వేర్ కిలోమీటర్ అనుకోండి. స్మాలర్ కార్పొరేషన్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ సాయి గారు. ఎప్పుడైనా మీకు మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అక్కడ జరిగింది ఏంటంటే బెంగళూరులో కూడా చాలా పెద్దగా అయిపోయినాడు. వాళ్ళు దాన్ని 5 కార్పొరేషన్గా కట్ చేసేసారు. 5 కార్పొరేషన్కి డివైడ్ చేసి కోర్ ఏరియా మెయింటైన్ చేసుకుంటున్నారు. ఎంత? 712 స్క్వేర్ కిలోమీటర్లు అంతే. నవీ ముంబైని సపరేట్ చేశారు ముంబై నుంచి, 343 స్క్వేర్ కిలోమీటర్లు అంతే. యూ కెన్ మేనేజ్ ఇట్ బెటర్. ప్రజలకి సర్వీస్ దొరకడం ఈజీ, ప్రజలకి బిల్లు ఒక ఎంక్వైరీకి రావడానికి ఈజీ, కంప్లైంట్ సబ్మిట్ చేయడానికి ఈజీ, అన్నీ ఈజీగా ఉంటుంది. కానీ వీళ్ళు గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ని గ్రేటర్ చేయబోతున్నారేమో. ఇట్ వోంట్ వర్క్. పని చేయదు ఇది. మీద డబ్బులు ఉంటే యూ కెన్ డూ ఇట్. మీద డబ్బులు లేవు, అది ప్రాబ్లం. కానీ మీరు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ మీకు డబ్బులు ఇస్తారు, మీరు గ్రేటర్ అయిపోయారు కదా అని చెప్పి మా దగ్గర 2000 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్లో లోపల మొత్తం అమాల్గమేట్ చేస్తూ అంటున్నారు. అండర్ గ్రౌండ్ కేబుల్ వేయడానికి 1400 కోట్లు ఇస్తున్నా అని చెప్తున్నారు. నాకు అర్థం కావట్లేదు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందని. 14,000 యూ నీడ్ టు చెక్ ద ఫిగర్స్ ఆల్సో. దట్ ఇస్ అనదర్ థింగ్. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు అంతా? నిజమే. ఐడియాస్ గుడ్, అండర్ గ్రౌండ్ కేబులింగ్, అండర్ గ్రౌండ్ ఫైబర్ అంతా వెరీ గుడ్ ఐడియా. దాని సెంట్రల్ గవర్నమెంట్ కూడా బహుశా ఫండ్స్ ఇవ్వచ్చు. కానీ మీరు ఫస్ట్ ఒక డెవలప్మెంట్ ప్లాన్ చేసుకోండి. ఈ సిటీ వాజ్ డెవలప్డ్ డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ నిజాం అండ్ బ్రిటిష్. ఇటువైపు నిజాం ఉన్నారు, హుస్సేన్ సాగర్ ఇటువైపు కంటోన్మెంట్ ఉంది, బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండేది. సాయిగారు ఇవ్వాలి కూడా మీరు బొలారం వైపు వెళ్ళండి, మొత్తం ఆర్మీ ఏరియా ట్రావెల్ చేయండి. ఎంత నీట్గా వేసారు రోడ్లు అంటే, ఒక స్ట్రైట్ లైన్. ఎప్పుడు 150-200 సంవత్సరాల ముందు వేసిన ప్లానింగ్ కంప్లీట్. ఇప్పుడు మన చార్మినార్ చూసుకుంటే మీకు ఇరాన్లో ఒక టౌన్ ఉంది ఇస్ఫహాన్ అని చెప్పేసి, మన బాంబింగ్ జరిగింది చూడండి, యూఎస్ బాంబ్ చేశారు, వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీ ఒకటి అక్కడ ఉంది. మీరు ఎయిర్ నుంచే ఫోటో తీసుకుంటే ద ఎంటైర్ టౌన్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ఫహాన్ టౌన్లో ప్లానింగ్ చేశారు కంప్లీట్. ఇట్ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ ఎ జెరాక్స్. కానీ మీరు ఇప్పుడు చూస్తున్నారు అప్పుడు కట్టిన రోడ్లు కూడా చార్మినార్లో ఇప్పుడు ఎక్స్పాండ్ కాలేదు. సౌత్ హైదరాబాద్ ఇస్ అ మెస్. ఈ డెవలప్మెంట్ అంతా మీరు ఒకవైపు తీసుకున్నారు. వెస్ట్ హైదరాబాద్ నియోపాలిస్ ల్యాండ్ ఆక్షన్ చేయడం, అది చేయడం, ఇది చేయడం. ఒకటి సాయి గారు, మీరు ఇక్కడ ల్యాండ్ ఆక్షన్ చేస్తున్నప్పుడు హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం ఆ ఫండ్స్ ఇక్కడే వాడుకోవాలి. మీరు ఇక్కడ తీసుకెళ్ళి సోషల్ వెల్ఫేర్ స్కీమ్లో ఫ్రీ బస్ రైడ్కి, ఉచిత కరెంట్కి మీరు ఆ డబ్బులు వాడుకుంటే మళ్ళీ ఆ ల్యాండ్ ఏమైంది? ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్. హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో 300 మంది, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అస్సలు లేరు. మీ గ్రౌండ్ సంగతి చూస్తున్నారు మీరు. ఇంకా జోనల్ కమిషనర్స్, అడిషనల్ కమిషనర్స్ కావాలి, అది లేరు వీళ్ళ దగ్గర. కానీ మేము ముంబై కన్నా, చెన్నై కన్నా, బెంగళూరు కన్నా పెద్ద కార్పొరేషన్ తయారు చేయబోతున్నాం. సారీ, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, మా వైపు ఎంసీహెచ్గా ఉన్నప్పుడు మా వైపు అల్వాల్ మున్సిపాలిటీ ఉండే. ఇట్ వాజ్ ఈజీ మాకు అక్కడ వెళ్ళి మా పనులు చేయించుకోవడానికి. ఇప్పుడు ఒక చిన్న పని చేయాలంటే జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళాలి, ట్యాంక్ బండ్ కాడ. ఎందుకండి అది? యూ షుడ్ సెటప్, అఫ్కోర్స్ జోనల్ ఆఫీసెస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి అక్కడ అల్వాల్. అన్ని ప్లేసెస్లో యూ షుడ్ ఇన్వాల్వ్, స్ప్లిట్ చేసి హైదరాబాద్ని 5 ముక్కలు చేయండి, లేకుంటే 6 ముక్కలు చేయండి. సెంట్రల్ హైదరాబాద్, వెస్ట్ హైదరాబాద్, నార్త్ హైదరాబాద్, ఈస్ట్ హైదరాబాద్, సౌత్ హైదరాబాద్, 5 చేయండి మినిమం. చేస్తే మీకు డెవలప్మెంట్ ఉంటుంది. కానీ మీరు ఫండ్స్ అన్నీ వెస్ట్ హైదరాబాద్లో పెట్టి ఇక్కడ ఫ్లైఓవర్ల మీద ఫ్లైఓవర్లు కట్టి అక్కడ ఏం చేయకుండా ఉండి అనౌన్స్ చేస్తున్నారు, మేము మెట్రో కట్టబోతాం. ఎప్పుడు వస్తుంది మెట్రో? ఇప్పుడు వస్తుందా, 20 సంవత్సరాల తర్వాత వస్తుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు, పరేడ్ గ్రౌండ్ నుంచి మిలిటరీ డైరీ ఫామ్ రోడ్ దాకా ఒక ఎక్స్ప్రెస్ వే అనౌన్స్ చేశారు, మన పీవీఆర్ఆర్ లాగా 6 లేన్లు. ల్యాండ్ అక్విజిషన్ అయింది, పని మొదలైంది, గుడ్. ఇటువైపు జేబీఎస్ నుంచి టువర్డ్ షామీర్పేట్ అనౌన్స్ చేశారు, కానీ వాళ్ళ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ కాలేదు. ఓన్లీ ఆర్మీ వాళ్ళ ల్యాండ్ తీసుకున్నారు, 700 కోట్లు వాళ్ళకి డబ్బులు ఇచ్చేశారు. ఇది ప్రాబ్లం సాయి గారు. మీరు అనౌన్స్ చేస్తారు, నేను ఐ ట్వీటెడ్ అబౌట్ ఇట్. 1 ఇయర్లో అబెన్స్లో పెట్టారు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఎందుకండి? ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ ఉందని. మీకు కాకపోతే యూ షుడ్ గివ్ ఇట్ టు సంబడి హూ కెన్ డూ ఇట్. రేవంత్ రెడ్డి గారు అక్కడ పడాలి, వీళ్ళంట పడాలి.
డెవలప్మెంట్ జరగకపోతే ఇప్పుడు చూడండి, సాయంత్రం పూట షామీర్పేట్ నుంచి మీకు అల్వాల్ దాకా చేరుకోవాలంటే మీకు గంట సేపు పడుతుంది. అవును, కరెక్టే. బికాజ్ ఆల్ ద బయోటెక్ పార్క్ బస్సెస్, వాళ్ళు మెచ్చుకోవాలి బస్సెస్. అక్కడ కార్లు వచ్చారనుకోండి ఖతం అయిపోతుంది. బిట్వీన్ హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అండ్ కౌకూర్ జంక్షన్ మీకు మినిమం 20-25 మినిట్స్ పడుతుంది సాయంత్రం పూట. చిన్న రోడ్, ఆ రోడ్ అయినా వైడన్ చేయండి ఫస్ట్. మీరు ఎక్స్ప్రెస్ వే తర్వాత కట్టుకోండి. మీరు ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారు ఆర్మీ వాళ్ళ దగ్గర. దే విల్ గివ్ యూ ద ల్యాండ్ 100 ఫీట్ పక్క 100 ఫీట్ పక్క తీసుకున్నారు. వైడన్ ఎందుకు చేయట్లేదు? మీరు మొత్తం ల్యాండ్ అక్వైర్ చేస్తేనే నేను వైడన్ చేస్తా అంటున్నారా? ఉన్న చోట్ల మీకు ల్యాండ్ వచ్చిన చోట్ల వైడన్ చేయండి ఇమ్మీడియట్గా. మీకు ట్రాఫిక్ ఫ్లో అవుతుంది ఈజీగా. అది చేయకుండా దానికంటే బిగ్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అని చెప్తాం ఇప్పుడు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు. అది ఇంకా పెద్ద తలకాయ నొప్పి. డబ్బులు లేవు, లైక్ ఎనీ అదర్ కంటోన్మెంట్ ఇన్ ద కంట్రీ. వాళ్ళు చాలా ఎన్నో సంవత్సరాల నుంచి 200 సంవత్సరాల నుంచి నడిపిస్తున్న కంటోన్మెంట్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద కంట్రీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు. మారట్పల్లి నుంచి మొదలైతే మీకు హకీంపేట దాకా ఉంటుంది. ఇటువైపు ఏమో మీరు సైనిక్పురి అవతల వెళ్ళి అక్కడి నుంచి ఇటువైపు మీరు ట్రిబుల్గిరి మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్ దాకా ఉంటుంది. ఇది వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి నీళ్ళకి డబ్బులు లేకుండా చెప్పి వాళ్ళు జిహెచ్ఎంసీకి అప్పగించేసారు. డ్రైనేజ్ కూడా వాళ్ళకి ఇచ్చేసారు. వాళ్ళేమో HWSSBకి ఇచ్చేసారు. నోబడీ ఈజ్ హ్యావింగ్ ఎ రెస్పాన్స్. మీరు అంటే కొంచెం చాలా అంటే అటువైపు ఏరియా ఆల్రెడీ డెవలప్ అయింది, చాలా సంవత్సరాల నుంచి నా దగ్గర చెప్తున్నారు సార్. ఇప్పుడు ఇటువైపు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు ట్రాఫిక్ జామ్లు అయిపోతున్నాయి సార్. పొద్దున్న సాయంత్రం పూట పొద్దున పూట మొన్న వచ్చినాయి సార్. ఇక్కడ పూర్తి ఆక్యుపెన్సీస్ కూడా కాలే అన్ని బిల్డింగ్స్లోకి. అన్ని పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ ఇంకా పూర్తి కాలే, అవి అవుతున్నాయి, కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇంకా ఇప్పుడే ట్రాఫిక్ జామ్లు ఉంటే మీరు 60 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు. ఒక దగ్గర 60 అంతస్తుల బిల్డింగ్, ఒక 3-4 బిల్డింగ్స్ ఒక దగ్గరనే వస్తాయి. సడన్ గా ఒక్కసారి పొద్దున బయటకు వస్తారు. నీళ్లు సాయి గారు, డ్రైనేజ్ ఎక్కడ, నీళ్లు ఎక్కడ? కరెక్ట్. దేర్ ఇస్ నో ప్లానింగ్ యాక్చువల్లీ. ఇప్పుడున్న మోక్షగుండం విశేషం ల్యాండ్లు రేట్లు పెంచడం కోసం చేస్తున్న పని. ఇట్స్ ఎ గేమ్. ఈ ల్యాండ్ ఆప్షన్ అనేది ఇట్స్ అ బిగ్ స్కామ్. కరెక్ట్, ఇంకేం లేదు. ఎందుకంటే ఈఎండి కట్టినోడు వాడు సర్క్యులర్ ట్రేడింగ్ చేసుకుంటాడు. కావాలని చెప్పి చుట్టుపక్కల ల్యాండ్ ముందుకు అనేసుకొని ఆప్షన్లో వెళ్ళి బిడ్ చేస్తాడు. దానికన్నా డబుల్ అమౌంట్ చెప్తాడు. పక్కన ఉన్న ల్యాండ్ రేట్లన్నీ పెరిగిపోతాయి. అప్పుడు వాడు అమ్ముకుంటాడు. ఇది గేమ్. కానీ నిజంగానే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇవన్నీ ఆలోచిస్తే జిహెచ్ఎంసీ పరిధిలోకి ఇవన్నీ తీసుకురావడం అంటే ఇట్స్ బ్యాడ్ ఐడియా. సాయి గారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ బయట సమ్మర్ ఎందుకు ఫిబ్రవరి కాగానే చూడండి ట్యాంకర్లు వచ్చేస్తాయి. ఇప్పుడు కూడా ట్యాంకర్లు తిరుగుతున్నాయి. అవును. మీరు 60 అంతస్తుల బిల్డింగ్ కడితే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? యు ఆర్ టాకింగ్ అబౌట్ ముంబై, విచ్ ఇస్ ద డిఫరెంట్ థింగ్. ముంబైలో ఇట్స్ అ వర్టికల్ డెస్టినేషన్ బికాజ్ ముంబై ఒక సైపు సీ ఉంది, ఒక మొత్తం మౌంటైన్స్ ఉంది. యూ హ్యావ్ టు గో వర్టికల్. ఆప్షన్ లేదు వాళ్ళకి. మనం ప్లాటో, డెక్కన్ ప్లాటో, మనం ఇక్కడి నుంచి 200 కిలోమీటర్ పోతే కూడా మనకి ఏ ప్రాబ్లం లేదు. కానీ అక్కడ వెళ్ళడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా మీ దగ్గర. ముంబై ఇట్స్ డైలీ డెక్కన్ క్వీన్లో పూణే దాకా వెళ్ళి వస్తారు సాయి గారు, మీకు తెలిసిందే కదా. ఎన్నో సంవత్సరాల నుంచి 30-40 సంవత్సరాలు వాళ్ళ కెరియర్ ముంబై పూణే 3 గంటలు అట్ట 3 గంటలు ఇటువైపు. ఇది నడుస్తుంది. ఢిల్లీ, గుర్గాం, ఢిల్లీ, నోయిడా. సో పీపుల్ ట్రావెల్ అలాట్. కానీ డెవలప్మెంట్ చూపించాలి మీరు. ఒక్క వర్షం పడంగానే మీకు ఐక్యా నుంచి ఆ రాయదుర్గ్ మొత్తం జామ్ అయిపోతుంది. అదే కథ డైలీ. ఏమంటారు, స్టాగర్డ్ లేఅవుట్, స్టాగర్డ్ లాగౌట్స్ చేయండి అంటారు. అదే సొల్యూషన్. మీరు 10 ఫ్లైఓవర్లు కడితే కూడా సొల్యూషన్ పోదు. ఎందుకంటే యూ హ్యావ్ కంప్లీట్లీ ఒక వైపు తీసుకున్నారు. ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన ట్రాజడీ బెంగళూరులో, హైదరాబాద్లో, హైటెక్ సిటీలో జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు హైటెక్ సిటీలో స్పేస్ లేదనుకోండి, నేను గచ్చిబౌలి గురించి అటువైపు చెప్తున్నాను. ఇంకా ఈ ప్రాబ్లం ఉంది. యూ హ్యావ్ టు స్ప్రెడ్ ద డెవలప్మెంట్. మీరు ఈస్ట్ హైదరాబాద్లో మీరు పోచారాం కట్టారు అంటే మీరు కట్టలేదు, ఇన్ఫోసిస్ వాళ్ళు కట్టారు. వాక్ టు వర్క్ అని చెప్పి కాన్సెప్ట్ వెరీ గుడ్. వాళ్ళు ఎర్లియర్గా వచ్చినప్పుడు ఉప్పల్లో పెట్టుకున్నారు వాళ్ళ సెంటర్, ఎక్సలెంట్. కానీ దాని తర్వాత ఏం చేశారు సాయి గారు? ఏం చేయలేదు, డెవలప్మెంట్ జరగలేదు. మీరు లాస్ట్ మైల్ కనెక్టివిటీ సరే కొన్ని కంపెనీస్ నడిపిస్తున్నారు, స్వీడా లాంటి కంపెనీస్ నడిపిస్తున్నారు లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఫ్రమ్ మెట్రో టు డిఫరెంట్ ప్లేసెస్. కానీ స్టేట్ గవర్నమెంట్ చూడండి సాయి గారు, స్టేట్ గవర్నమెంట్ బస్సెస్లో మీరు ఫ్రీ పాస్ ఇచ్చినప్పుడు దాంట్లో ట్రావెల్ చేయడానికి ఎవరు రావట్లేదు ఇప్పుడు, ఎందుకంటే స్పేస్ లేదు దాంట్లో. డబ్బులు ఇచ్చి మేము ట్రావెల్ చేస్తాం, 50 రూపాయలు ఇచ్చి మేము ట్రావెల్ చేస్తామంటే డబ్బులు ఇచ్చి కూడా మీకు కూర్చోడానికి స్పేస్ దొరకట్లేదు. మరి ఎందుకు వెళ్తారు? ఆల్ యువర్ ప్రయారిటీస్ ఆర్ రాంగ్. ఇది ప్రాబ్లం అన్నమాట. కరెక్ట్. మనం ఏంటంటే మన దగ్గర బ్యాండెడ్ సొల్యూషన్, ఏదో ప్రాబ్లం అయిందో బ్యాండెడ్ పెట్టు, సర్జరీ చేయరు. ఏం జరిగింది దాని డీప్ రూటెడ్ ప్రాబ్లం ఏందో దాన్ని అనలైజ్ చేయరు. చేయాల్సింది అది. అర్బన్ ప్లానింగ్ అనేది మన దగ్గర కాన్సెప్ట్ లేదు సాయి గారు. దట్ కాన్సెప్ట్ ఈస్ డెడ్ అండ్ గాన్ కంప్లీట్లీ. ఇది ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు నాకు అర్థం కాదు. ఎందుకంటే హెచ్ఎండిఏ అది దానికన్నా పెద్ద ఒక డెనోసర్. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్ అని చెప్పి మీకు వస్తుంది. అది ఏం లేఅవుట్, ఎవడు అప్రూవ్డ్ తెలియదు మనకి. ఏ ప్రాతిపదికగా అప్రూవ్ చేస్తున్నారో తెలియదు.
వాళ్ళ దగ్గర ఉన్న 7,257 స్క్వేర్ కిలోమీటర్, 5 డిస్ట్రిక్ట్స్, 55 మండలు, 850 విలేజెస్, ఇది హెచ్ఎండి పరిధిలో వస్తుంది. వాళ్ళ డెవలప్మెంట్ ఏంటి అది మనకు తెలియదు. ప్రజలతో ఏదైనా టచ్ ఉందా అది తెలియదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇంకా 6 నెలల లోపల వాళ్ళది కూడా టర్మ్ అయిపోతుంది. మీరు ఈ ఎలక్షన్ కోసం చేస్తున్నారా ఇది? బికాజ్ మీకు డౌట్ ఏంటంటే లాస్ట్ టైం బీజేపీకి 40 సీట్లు వచ్చింది కదా, ఈసారి మళ్ళీ 50 సీట్లు వస్తే ప్రాబ్లం అయిపోతుంది కదా, ఓవైసీ మాత్రం చేయగలుగుతాడా లేదా, ఓవైసీని కూడా మనం పక్కన తోసేస్తాం, బయట ఇంకా ఈ 27 మున్సిపాలిటీస్ని యాడ్ చేస్తే ఓవైసీ అక్కర్లేదు నాకు రేపు. ఇది రేవంత్ రెడ్డి స్ట్రాటజీ. ఓకే సార్, ఇంకో పంచాయత్ ఎలక్షన్స్కి కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చింది. డిసెంబర్ 11, 14, 17 3 ఫేజెస్లో ఎలక్షన్స్ నిర్వహించబోతున్నారు. 12,728 మంది సర్పంచులు, 112,242 వార్డులు, 31 జిల్లాలు. సో ఈ పంచాయత్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి అంశాల్లో ఏ అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి? అఫ్ కోర్స్ సర్పంచ్ ఎలక్షన్స్ అంటే ఇది పార్టీకి సంబంధించింది కాదు, కరెక్ట్, ఇండిపెండెంట్గా ఎవరైతే ఆ వ్యక్తిగతంగా నిలబడేటువంటి ఎలక్షన్స్. సో ఈ పంచాయత్ ఎలక్షన్స్కి కూడా నిధులకు సంబంధం ఉందని వింటున్నాం. ఏంటి అసలు? April 1, 2026కి మీ దగ్గర ఉన్న బడ్జెట్ ల్యాప్స్ అయిపోతుంది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి. ఓకే, మీరు పంచాయతీకి ఇచ్చిన పంచాయతీకి ఇవ్వాల్సిన డబ్బులు మీ దగ్గర ఎలక్టెడ్ బాడీస్ లేదని చెప్పి వాళ్ళు ఫండ్స్ ఆపిపెట్టారు. ఓకే, దానికోసం హైకోర్టు జడ్జ్మెంట్ ఎందుకు ఇచ్చారంటే డెడ్ లైన్ ఎందుకు ఇచ్చారంటే దాని ముందు మీరు వెళ్ళి, కానీ ఇప్పుడు మీరు టుడే యు ఆర్ ఎట్ 28th నవంబర్ యాజ్ వీ రికార్డ్ దిస్ ప్రోగ్రామ్. 29th రేపు మనకు టెలికాస్ట్ చేస్తారు. ఇది మీరు నవంబర్ అయిపోయింది, మీ దగ్గర ఉన్నది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. మీ సర్పంచ్లు ఎలక్ట్ కావాలి, దాని తర్వాత వాళ్ళ బడ్జెట్స్ ప్రపోజ్ చేయాలి. శానిటేషన్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? గ్రామ పంచాయత్స్ ఉన్నప్పుడే రిలీజ్ చేస్తారు. ఇప్పుడు 12,728 మీరు చెప్పినట్లు పంచాయత్ నోటిఫై చేశారు, ఎలక్షన్ నడబోతుంది. వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రపోజల్స్ పెట్టి చేసేటప్పుడు దాకా అది వస్తుందో లేదో తెలియదు. దాని తర్వాత ఇవాళ 1,550 కోట్ల గ్రాంట్ ఇంకోటి ఉంది, 2024-25 గ్రాంట్స్. ఆ అమౌంట్ ఆల్రెడీ డిలే అయిపోయింది సాయి గారు. అది రిలీజ్ చేయాలన్నా వద్దా అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ కూర్చొని కన్విన్స్ చేస్తేనే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తారు. అక్కడ కూడా మీరు పాలిటిక్స్ ఆడారనుకోండి, సర్పంచ్లు మీ వైపు గుంజుకున్నారు, పార్టీ బేసిస్ కాకుండా సర్పంచ్లు కాగానే మేము కాంగ్రెస్లో చేరిపోతామంటే ఆ పాలిటిక్స్ వచ్చేస్తుంది, డెవలప్మెంట్ అంతా ఆగిపోతుంది. సో డెఫినెట్లీ, ఎందుకంటే ఈ తప్పు ఎక్కడి నుంచి జరిగిందంటే ఎలక్షన్ జరగలేదు, అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రాబ్లం ఉండే ముందు. దాని తర్వాత మనందరికీ తెలిసిందే ఈ బీసీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, దాంతో మళ్ళీ అన్నీ ఆగిపోయింది. మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ప్రెసిడెంట్ దగ్గర ఆగిపోయింది. అది సబ్సిక్వెంట్ కోర్టుకి వెళ్ళారు, కోర్టు కొట్టుపడేశారు మొత్తం. సో అక్కడి నుంచి మొత్తం యూఆర్ డిలేడ్ ద ఎంటైర్ థింగ్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క 342 కోట్లు అండ్ 225 కోట్లు పంచాయతీకి 2 ఇన్స్టాల్మెంట్గా రిలీజ్ చేశారు. ఇంకా 600 కోట్లు పెండింగ్ బిల్స్ పడున్నాయి సాయి గారు. కొంతమంది 2-3 సర్పంచ్ సూసైడ్ కూడా చేసుకున్నారు. బిల్స్ కట్టాల్సింది, కాంట్రాక్టర్కి కట్టాల్సింది, వీళ్ళు చేతి నుంచి డబ్బులు పెట్టి పని చేయించుకున్నారు కొంతమంది, ఎలక్షన్ అయినా గెలవాలని చెప్పేసి. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? 600 కోట్లు ఇంకా పెండింగ్ ఉంది, అది రావాల్సి ఉంది. కానీ ఈ బిల్స్ అన్నీ ఆల్రెడీ ప్రీవియస్ టైం బీఆర్ఎస్ టైంలో జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా తప్పు పట్టలేము దాన్ని. బీఆర్ఎస్ గవర్నమెంటే రిలీజ్ చేయలేదు, వాళ్ళతో అప్పులు తీసుకొని కాళేశ్వరం కట్టారు, మేడిగడ్డ కట్టారు, మిగతా అన్నీ కట్టేసుకున్నారు వాళ్ళు. దీనికి డబ్బులు లేవు పంచాయతీకి. బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ సాయి గారు వీళ్ళు, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్. డెవలప్మెంట్ అంటే విలేజ్ లెవెల్లో, శానిటేషన్ అంటే వాళ్ళు పెద్ద యూరోపియన్ క్లోజెట్లు ఇదన్నీ అడగట్లేదు. మన నార్మల్ టాయిలెట్స్ అనే చాలు, టాయిలెట్కున్న ట్రీట్మెంట్ ఫెసిలిటీ కావాలి, దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి, ఇదే అడుగుతున్నారు వాళ్ళు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి రోడ్లు వేయండి, మొత్తం 12 ఇంచెస్ సీసీ రోడ్లు వేయాలని వాళ్ళు చెప్పట్లేదు. ఇప్పుడు ఈ అడిగే బేసిక్ కూడా ఇవ్వలేకపోతున్నాం సాయి గారు. అండ్ మన పంచాయతీ రాజ్ సిస్టమ్ ఈజ్ మోస్ట్, ఏం చెప్తారు, బెడ్ రాక్ ఆఫ్ అవర్ డెమోక్రసీ. ఎంపీలు ఎమ్మెల్యేలు కాదు, కానీ అక్కడ కూడా కరప్షన్ వచ్చేసి, అక్కడ కూడా ఇట్లాంటి డిలేస్ వచ్చేసి, బీఆర్ఎస్ డిసిషన్ తీసుకోలేదు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కోటా పెట్టారు, మొత్తం మెస్అప్ అయిపోయింది. ఈ డబ్బులు వస్తే మంచిది, నేను కూడా అదే ఆగ్రహిస్తున్నాను, వస్తుందో పక్కా రావాలని. కానీ వస్తే చూద్దాం సాయి గారు, దానికి ముందు చెప్పలేమన్నమాట. సరే, ఇక నెక్స్ట్ అంశము, యాక్చువల్లీ ఇప్పుడు మనము అగ్నివీర్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. ఇంతకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన స్కీమ్ గురించి చాలాసార్లు నేను నేషనల్ రౌండప్లో చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు కొత్త అంశం ఏంటంటే 180,000 మంది ఆర్మీ సైనికులకు సంబంధించి షార్ట్ ఫాల్ ఉంది అని.
నిజానికి అవసరం ఉన్నప్పటికీ కూడా లేరు, ఇప్పుడు వాళ్ళని రిక్రూట్ చేసుకోలేకపోతున్నామని. ఆర్మీ రిక్రూట్మెంట్ అనేది మందకొడిగా సాగుతుందనే మాట కూడా తెలుస్తున్న విషయమే. సో ఇప్పుడు అగ్నివీర్కి సంబంధించిన దాన్ని ఇంకొంచెం డబుల్ చేయాలి, ఇంకా పెంచుకోవాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. దీని గురించి డీటెయిల్స్ ఏంటి? అండ్ అగ్నివీర్ స్కీమ్ మీద వచ్చినటువంటి వ్యతిరేకత ఒకవైపు ఉంటే ఇప్పుడు మళ్ళీ దాని ఆ వ్యతిరేకత అంతా పోయినట్టేనా, ఎలా అర్థం చేసుకోవాలి? సాయి గారు, ఈ ప్రాబ్లం మొదలైంది కోవిడ్ టైంలో. కోవిడ్ టైంలో 2020-21లో ఆర్మీ ఏం చేశారంటే ఆ రిక్రూట్మెంట్ ఏం చేయలేదు. బికాస్ మీరు క్యాంపులు నడిపేయలేరు, చెస్ట్ మెజర్మెంట్ తీసుకోలేరు, రన్నింగ్ రేస్ చేపియలేరు, ఏం చేపియలేరు. అది మొత్తం ఆగిపోయింది. మెడికల్ కూడా చేయలేరు ఆ టైంలో. కానీ అదే టైంలో 60 నుంచి 65 మంది సోల్జర్స్ ఎవ్రీ ఇయర్ రిటైర్ అవుతారు ఇండియన్ ఆర్మీ. అంతే కదా, ప్రతి సంవత్సరం అది రిటైర్ అయిపోయారు. సో 2 సంవత్సరాల్లో 1,20,000 మంది రిటైర్ అయ్యారు. రిక్రూట్ ఎవరిని చేయలేదు. దాని తర్వాత ఇమ్మీడియట్గా మనం అగ్నివీర్ స్కీమ్ తర్వాత వచ్చింది. దాని ముందు అగ్నివీర్ స్కీమ్ రాగానే అంటే 45,000 మందిని పర్ ఇయర్ తీసుకున్నాం. అంటే 2 సంవత్సరాలు 90,000 రావాలంటే రాలేదు. అప్పుడు మనకు రిక్రూట్మెంట్ చేయలేదు. తర్వాత మొదలుపెట్టాం రిక్రూట్మెంట్. తో ఈ 45,000 నుంచి 55,000 మంది అగ్నివీర్లు వస్తే అదే సమయంలో 65,000 మంది రిటైర్ అవుతున్నారు. ఆలోచించండి, 65,000 ఆర్ రిటైరింగ్, 60 to 65,000. ఇంటేక్ ఏమో 45 to 50,000. అక్కడే మీకు 10,000 మంది షార్టేజ్ వచ్చేస్తుంది. అది కాకుండా ఈ అగ్నివీర్స్లో కూడా ఆల్మోస్ట్ హాఫ్ 5-6 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోతారు వాళ్ళు కూడా. గోల్డెన్ హ్యాండ్ షేక్ ఒకటి ఇస్తున్నాం వాళ్ళకి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ 1.8 lakh జవాన్లు, వీఆర్ నాట్ ఆఫీసర్స్. ఆఫీసర్స్ కూడా షార్టేజ్ ఉంది, అది సపరేట్. జవాన్స్ కూడా షార్టేజ్ ఉన్నారు చాలా మటుకు. వీళ్ళు రిక్రూట్ చేయాలంటే అగ్నివీర్ కెపాసిటీ ఇప్పుడున్న 50,000ని 1,00,000 చేసిపోతున్నారు సాయి గారు. మన దగ్గర ఉన్న యంగ్స్టర్స్కి, ఎస్పెషలీ ఐటీఐలో చదువుకున్న యంగ్స్టర్స్, కొంచెం ఫిట్నెస్ అని ఉన్న వాళ్ళకి ఇది మంచి న్యూస్. ఎందుకంటే ఆర్మీలో మనకు తెలుసు అగ్నివీర్ స్కీమ్ చాలా ప్రొటెస్ట్ ఉండే, చాలా ధర్నాలు చేశారు, స్టేషన్ తగలబెట్టారు, అన్నీ చేశారు, ట్రైన్లు తగలబెట్టారు. కానీ ఇప్పుడు అందరికి అర్థమైపోయింది అగ్నివీర్ అంటే ఏంటంటే ఇండియన్ ఆర్మీ ఏజ్ని తగ్గించడం. 45-50 ఉన్న ఏజ్ని తగ్గించి 30 దాకా తీసుకురావడం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 30 దగ్గర వచ్చి ఆగిపోవాలి. 30 సంవత్సరాలు యావరేజ్ ఏజ్ ఉండాలి. ఇంటేక్ అవుట్టేక్లో ఉంటుంది అనమాట. పర్మనెంట్ ఆర్మీ రిక్రూట్మెంట్ సపరేట్గా ఉంటుంది, అగ్నివీర్ సపరేట్గా ఉంటుంది, ఆఫీసర్స్ సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఇప్పుడు అగ్నివీర్ స్కీమ్ మనం లాంచ్ చేసాం, జస్ట్ ఆఫ్టర్ కోవిడ్ లాంచ్ చేసాం, June 14th, 2022లో. అప్పుడేం చెప్పారంటే రిక్రూట్మెంట్ 4 సంవత్సరాలకే నడుస్తుంది. ఓకే, దాంట్లో 46,000 వేకెన్సీస్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి తీసుకున్నాం. దాంట్లో 40,000 ఆర్మీకి ఇచ్చాం, మిగతా 6,000 ఎయిర్ ఫోర్స్కి, నేవీకి ఇచ్చేసాం అనమాట. దిస్ ఇస్ పర్ ఇయర్. కానీ జరిగింది ఏంటంటే సాయి గారు, ఇదంతా రిక్రూట్మెంట్ జరిగింది. కానీ ఆర్మీ ఇట్లనే చేసుకుంటూ పోయి టోటల్గా ఒక 1.75 lakhs దాకా తీసుకొచ్చి ఆపడానికి ప్లాన్ ఉండే అన్నమాట. దాని తర్వాత అగ్నివీర్ నుంచే రిటైర్ అయిపోతారు, వాళ్ళ ప్లేస్లో రిక్రూట్ చేయడానికి ప్లాన్ ఉండే. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే మనకు కావాల్సిన కన్నా చాలా తక్కువ మంది ఇండియన్ ఆర్మీలో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా రిక్రూట్ చేయాలని చెప్పి అగ్నివీర్స్ది ఇప్పుడు సంవత్సరానికి 1,00,000 చేస్తున్నారు. 50,000 నుంచి 1,00,000 మందిని అగ్నివీర్స్ని స్పెషల్లీ రిక్రూట్ చేయబోతున్నారు. సో డెఫినెట్లీ డెఫిషియన్సీ తగ్గదు మొత్తం కంప్లీట్గా. కానీ ఇప్పుడు కూడా 20 నుంచి 25,000 మంది డెఫిషియన్సీ ఉంటుంది మనకి. కానీ అది మనం మేనేజ్ చేసుకోవచ్చు, అంత పెద్ద ప్రాబ్లం కాదు. ఒకటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాండర్డ్స్ డైల్యూట్ చేయకూడదు. ఈ 1,00,000 మందిని తీసుకుని చెప్పి మన స్టాండర్డ్ తగ్గించడము, ఫిట్నెస్ స్టాండర్డ్ తగ్గించడం, మెడికల్ స్టాండర్డ్ చేయకూడదు. దాట్ గోస్ ఆన్ యాజ్ ఇట్. దాని తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పుడున్న 50,000 మందికి సడన్గా మీరు 1,00,000 మందిని తీసుకొచ్చిన ట్రైనింగ్ చాలా ప్రాబ్లం. మన దగ్గర కూడా ఈఎంఈ వైపు చాలా ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అగ్నివీర్స్కి. సో ఆ ట్రైనింగ్ కూడా డైల్యూట్ చేయకూడదు. సో డెఫినెట్గా 1.75 lakhs ఆర్మీని ఫస్ట్ 4 yearsలో 2020 దాకా రిక్రూట్ చేసుకున్నారు. ఈ డెఫినెట్లీ ఎఫిషియన్సీతో ఆర్మీ ఏం చెప్తున్నారంటే మనకి ఇప్పుడు దాన్ని పెంచి 1,00,000 తీసుకురావాల్సి వస్తుంది. అంటే మీరు 3 సంవత్సరాల్లో 1.75 lakhs తీసుకొచ్చింది, 1 సంవత్సరంలోనే మీరు 1,00,000 తీసుకురాబోతున్నారు. సో దట్ యూ కెన్ బ్రిడ్జ్ ద గ్యాప్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే సాయి గారు, ఈ వస్తున్న యంగ్స్టర్స్ చాలామంది ఐటీఐ లాంటి లేకుంటే బేసిక్ టెక్నికల్ ట్రైనింగ్ నుంచి వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడున్న ఆర్మీ మనం చూసిన ఆపరేషన్ సింధూర్ తర్వాత, ఇన్ఫాక్ట్ ఆపరేషన్ సింధూర్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు అగ్నివీర్స్, ఎస్పెషలీ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ చాలా బాగా వాడారు వాళ్ళు. అంత ట్రైనింగ్ పనికి వచ్చింది వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్. ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్ కొంతమంది, నేను మాట్లాడిన కర్నల్స్ కూడా చెప్తున్నారు, ఆర్మీ కర్నల్స్, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు అంటున్నారు, వాళ్ళు గన్స్ హ్యాండిల్ చేయడంలో, గన్స్ డిస్మాంటిల్ చేయడంలో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అంట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బేసిక్ టెక్నికల్ ట్రైనింగ్తో వస్తున్నారు వాళ్ళు. ముందులాగా అది ముందు ఎట్లా అంటే మన విలేజ్కి వెళ్ళి ఒక హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అనగానే మన త్రిమిల్గిరి ఫుట్బాల్ గ్రౌండ్ మొత్తం పిలిచి ఒక 5,000 మంది ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి అందరూ వస్తారు, వాళ్ళకి రన్నింగ్ చేస్తారు, దాంట్లో 100 మందిని తీసుకుంటారు, ఫిట్నెస్ చూసుకుంటారు, దాని వాళ్ళు సెలెక్ట్ ఉంటారు. ఇప్పుడు అట్లా కాదు సాయి గారు. టెక్నికల్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
అది చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ ట్రైనింగ్. ఎందుకంటే మన టుమారోస్ వార్స్ ఇప్పుడే చెప్పాం, మన రుద్ర బ్రిగేడ్ అని ఒక బ్రిగేడ్ ఫామ్ చేశాం మన ఇండియన్ ఆర్మీ, 3 బ్రిగేడ్ ఫామ్ చేశారు. దాంట్లో అంటే ఇంటిగ్రేటెడ్, ఏది హెలికాప్టర్ పైలట్స్ ఉంటారు, ఫుట్ సోల్జర్స్ ఉంటారు, ట్యాంక్స్ ఉంటారు, మిసైల్ లాంచర్స్ ఉంటారు, డ్రోన్ యాంటీ డ్రోన్ స్క్వాడ్, అందరినీ కలిపి ఒకటే రూట్లో తీసుకెళ్తున్నారు. సపరేట్గా రియాక్ట్ అవుతారు, ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు. సో దానికి కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ట్యాంక్స్ గురించిన నాలెడ్జ్ ఇంపార్టెంట్. అది చెప్తున్నారు, మొన్న వచ్చిన ఐ మెట్ వన్ కర్నల్, ఆయన అదే చెప్తున్నారు, ఈ యంగ్స్టర్స్కి బాగా ట్రైనింగ్ ఇస్తే రేపు ఒక ట్యాంక్ని మొత్తం ఇప్పేసి రీఫిట్ చేస్తారు 3 నెలలని, చేయొచ్చు. వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది, లెర్నింగ్ అబిలిటీ ఉంది. సో డెఫినెట్గా ఐ థింక్ ఈ 1,00,000 మందిని తీసుకోవడం గుడ్ న్యూస్ ఫర్ యంగ్స్టర్స్. వాళ్ళకి డెఫినెట్గా ఉద్యోగం వస్తుంది. అది కాకుండా వాళ్ళు ఈవెన్ 50% బయటకు వస్తున్న వాళ్ళకి కూడా 14 లక్షలు వాళ్ళ దగ్గర అకౌంట్లో గవర్నమెంట్ ఇచ్చేస్తున్నారు. దాంతో వాళ్ళు ఏదైనా చిన్న యూనిట్ పెట్టుకోవచ్చు, ఏదైనా లోన్ తీసుకొని మైక్రో యూనిట్ పెట్టుకోవచ్చు. అది కాకుండా వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్లో కూడా రిక్రూట్ చేసుకుంటారు కొంతమందిని, కొంతమంది పోలీస్ ఫోర్సెస్లో తీసుకుంటున్నారు. కాకుండా కూడా మినిమం మీరు ఇజ్రాయెల్ లాగా ఒక డిసిప్లిన్ ఫోర్స్ మీ దగ్గర ఫీల్డ్లో ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు చెప్తుంటారు, వీళ్ళు తుపాకీ చేసుకుని ఫైరింగ్ చేస్తారు ఆ పబ్లిక్ల మీద అని చెప్పేసి. అదంతా ఊహాగానం. ట్రైన్డ్ మ్యాన్ పవర్ విల్ నెవర్ డూ దాట్. ఇజ్రాయెల్ దగ్గర నుంచి నేర్చుకోండి. మీకు కంపల్సరీగా ట్రైన్ మ్యాన్ పవర్ అంటే ఒక డిసిప్లిన్ సోల్జర్గా బయటకు వస్తారు. అగ్నివీర్ని చూడంగానే చెప్తారు, ఈవెన్ ఇఫ్ ఇస్ ఎక్స్ అగ్నివీర్ ఆల్సో, అరే డిసిప్లిన్ ఉన్న పోరాడు అని చెప్తారు. చాలా ఇంపార్టెంట్. ఎస్. సరే, ఇక నెక్స్ట్ అంశము యాక్చువల్లీ రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి, మ్యాగ్నెట్స్కి సంబంధించి ఒక పెద్ద చర్చ నడుస్తుంది ప్రపంచమంతా కూడా. ఇప్పుడు ఈవెన్ సూపర్ పవర్స్, ముఖ్యంగా అమెరికా చైనా మధ్య పెద్ద కొట్లాట నడుస్తోంది. అమెరికా కూడా దీని మీద ఎక్కువ వర్క్ చేస్తోంది. భారతదేశము ఈ రేర్ ఎర్త్కి సంబంధించి చైనా మీద డిపెండెన్సీ ఉన్న నేపథ్యం కూడా. చైనా కొంచెం ఆపితే చాలా కష్టం అవుతుంది. గ్లోబల్ రౌండప్లో రెగ్యులర్గా మేము ఈ ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి మాట్లాడతాం, జియో పొలిటికల్ స్ట్రాటజీస్ బిహైండ్ దిస్ సీన్స్ ఏం జరుగుతున్నాయి రేర్ ఎర్త్ కోసం అని చెప్పేసి. బట్ ఇప్పుడు దేశంలో దీన్ని అడ్రస్ చేస్తూ భారత ప్రభుత్వం 7,280 కోట్లతోటి స్కీమ్ని, ఒక ఇన్సెంటివ్ స్కీమ్ని తీసుకొచ్చిందని తెలుస్తోంది. సో దీని డీటెయిల్స్ ఏంటి? ఈ ఇన్సెంటివ్ స్కీమ్ చాలా వరకు రాబోయే రోజుల్లో సెమీకండక్టర్ ఇండస్ట్రీలో ఒక గేమ్ చేంజర్ కాబోతుంది అనేది అశ్విని వైష్ణవ్ చెప్తున్నటువంటి మాట. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా సార్? మనం దీనికన్నా ముందు ఈ పిఎల్ఐ ఇన్సెంటివ్ చూసింది ఎక్కడంటే మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో. కరెక్ట్. వీఆర్ నోవేర్ ఇన్సెంటివ్స్. ఇప్పుడు కూడా చాలా మటుకు చైనాని తెచ్చుకుని అసెంబుల్ చేస్తున్నాం. కానీ లోకలైజేషన్ 5 నుంచి 10% పర్ 6 మంత్స్ నడుస్తుంది. బహుశా ఇంకా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 100% మనదే లోకలే ఉంటుంది. అప్పుడు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు. సో ఈ చైనా మీద ఉన్న డిపెండెన్స్ అప్పుడు కూడా మనం తగ్గించుకుంటూ వచ్చాం, గుర్తుంది సాయి గారు. ఇది కూడా అంతే. చైనా ఏం చేశారంటే, ఒకటి వాళ్ళ దగ్గర డొమెస్టిక్ కెపాసిటీ ఉంది, మ్యాగ్నెట్స్ డిగ్ చేసి తీసుకొస్తారు. ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటే మనం ఏదో పెద్ద యురేనియం లాగానో దానిలాగానో మాట్లాడతాం. దీన్ని ప్రతి చిన్న దాన్ని కూడా మనం వాడుకుంటాం సాయి గారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇయర్ పీస్ పెట్టుకుంటాం, మన మొబైల్ ఫోన్తో కనెక్ట్ చేసుకోవడానికి బడ్స్ పెట్టుకుంటాం. ఆ బడ్స్ లోపల స్పీకర్ దగ్గర స్పీకర్కి వాల్యూమ్ ఇచ్చేది చిన్న ఒక మ్యాగ్నెట్ ఉంటుంది అక్కడ. అవును. మీరు కార్ విండోస్ రోల్ డౌన్ చేస్తారు, దానిలో కింద ఒక మోటార్ ఉంటుంది, ఈ విండోస్ రోల్ డౌన్ చేసేది. ఆ మోటార్ లోపల తిరుగుతున్న దగ్గర ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. ప్రతి చోట మనం ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ వాడుతున్నాం. ఇది ఒక్క మ్యాగ్నెట్, ఒక్క మెటల్ కాదు సాయి గారు, ఇది చాలా ఉన్నాయి. మన పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే ఫ్రమ్ ద బాటమ్ టు ద టాప్ యూ విల్ ఫైండ్ 12 to 14 ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ అన్ని రేర్ ఎర్త్స్. ఈ రేర్ ఎర్త్స్ మన బంగారం లాగా సాయి గారు, 24 క్యారెట్ గోల్డ్ లాగా. దాన్ని ఇండివిజువల్గా వాడలేం. యూ షుడ్ మిక్స్ ఇట్ విత్ సంథింగ్, అప్పుడు అది పనికి వస్తుంది అన్నమాట. అది చాలా పెద్ద స్టోరీ, అది చెప్పుకుంటూ పోతే చాలా. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే వరల్డ్ వైడ్ ఏం నడుస్తుంది, 2 బ్యాటిల్స్ సాయి గారు. ఒకటి చిప్స్ మీద, ఒకటి రేర్ ఎర్త్స్ మీద. నివిడియా లాంటి కంపెనీని అమెరికన్ గవర్నమెంట్స్ బయట చిప్స్ అమ్మడానికి ప్రొహిబిట్ చేశారు. ఈ చిప్స్ కూడా మనం అన్నింటిలో వాడుకుంటాం, మోస్ట్లీ సూపర్ కంప్యూటర్స్. కానీ ఇప్పుడు కార్లలో కూడా మీరు చూడండి, మొత్తం ఎలక్ట్రానిక్ అయిపోయింది. మెకానికల్ ఉంది కానీ ద కార్ ఇస్ కంట్రోల్డ్ ఎలక్ట్రానిక్లీ. ఇప్పుడు మీరు కంప్లీట్గా కార్ రిపేర్కి తీసుకెళ్తే కూడా మీరు చూసుంటారు, ఆయన ఆ కార్ వాళ్ళు ఒక చిన్న ల్యాప్టాప్ లాగా, ఐప్యాడ్ లాగా పెట్టుకొని ప్లగిన్ చేస్తారు ఒక పాయింట్లో. వాళ్ళకి మొత్తం కార్ డయాగ్నోస్టిక్స్ వచ్చేస్తుంది. కార్లో ఏం ప్రాబ్లం ఉంది, ఇంజిన్లో ఏం ప్రాబ్లం ఉంది, మీ ఫ్యూయల్ ట్యాంక్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకుంటే మీది సైలెన్సర్ బాగుందా లేదా, మొత్తం వాళ్ళ డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఇది సాయి గారు, ద ఎంటైర్ థింగ్ ఈజ్ నౌ మూవింగ్ టు మ్యాగ్నెట్స్. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కొత్త ఒక పథకం తీసుకొచ్చారు. మీకు చెప్పినట్లు 7,280 కోట్లు డొమెస్టిక్ కెపాసిటీ, 6,000 టన్ ఇంటిగ్రేటెడ్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. చైనా ఏం చేశారు సాయి గారు, బిఫోర్ దిస్ ఆల్ స్టార్టెడ్ వాళ్ళకు విజన్ ఉండే, అది మెచ్చుకోవాలి. వాళ్ళు ఏం చేశారు, అక్కడ వెళ్ళి వాళ్ళు గానా కానీ మిగతా కంట్రీస్కి వెళ్ళి కానీ, ఆఫ్రికాలో వెళ్ళి కానీ, ఈవెన్ సౌత్ అమెరికాలో వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి
తవ్వి తీసుకొచ్చేసారు. ఈవెన్ మైన్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మీరు అది ఇవ్వకపోతే నేను చిప్స్ ఇవ్వను మీకు అని చెప్పేసి. యూఎస్ అండ్ చైనా విల్ హ్యావ్ ఎ ట్రేడ్ ఆఫ్, కానీ మనం సైడ్లో పడిపోతాం అప్పుడు. సో అది ఉండకుండా ఉండడానికి చేస్తున్న ఇది స్కీమ్ 7,280 crores, 6,000 టన్ ఇంటిగ్రేటెడ్ రేర్ బర్త్స్ యాన్యువల్లీ. 6,000 టన్ ఆలోచించండి, అప్పుడు 5 సంవత్సరాలు 30,000 టన్స్ అవుతుంది. దాంట్లో చైనా మనం వాళ్ళ స్ట్రాంగిల్ లోడ్ని తగ్గించుకోవచ్చు. అదే టైంలో ఈ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని 5 బెనిఫిషరీస్తో చేసిపోతున్నారు, అంటే 5 కంపెనీలకి ఇవ్వబోతున్నారు. అది ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో ఆల్రెడీ ఉన్నారు వాళ్ళ లైన్స్ ఆన్ ద సేమ్ లైన్స్. ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో మనం చిప్స్ ఎట్లా తయారు చేస్తున్నామో అదే లైన్స్లో రేర్ ఎర్త్స్ కూడా ఒక ప్లాన్ పెట్టారు. ఇండియా విల్ బికమ్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ నెక్స్ట్ 3 to 4 years. మనం ఎవరి దగ్గర అడగక్కర్లేదు. మన మోదీ గారు మొన్న ఈ డిఫరెంట్ కంట్రీస్ పోయినప్పుడు చాలామంది అడిగారు, మోదీ గారు ఏంటి చిన్న చిన్న కంట్రీస్కి వెళ్తున్నారంటే అక్కడ రేర్ ఎర్త్ పాసిబిలిటీస్ ఉంది. మనం వాళ్ళతో కాంట్రాక్ట్స్ ఒప్పందం పెట్టుకున్నాం, వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు తవ్వి తీసుకొచ్చి భారతదేశానికి తీసుకొస్తాం మనం. అండ్ డెఫినెట్లీ మనం విల్ టర్న్ అవుట్ బి వన్ ఆఫ్ ద పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కోసం ప్రొడ్యూసర్స్గా మనం మారిపోతాం నెక్స్ట్ 5 నుంచి 6 సంవత్సరాల లోపల. 3-4 సంవత్సరాలు మనం సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోతాం. ఇన్ఫ్యాక్ట్ ఈ స్కీమ్ నడుస్తుంది సాయి గారు, మీరు చెప్పినట్టు ఈ స్కీమ్ ఉంటుంది 7,000 కోట్లది. ఇది నెక్స్ట్ 7 years దాకా ఉంటుంది సాయి గారు. 2 year జెస్టేషన్ పీరియడ్ ఇస్తారు, అంటే మీరు సెటప్ చేయడానికి మీకు 2 years పడుతుంది. ఇవాళ స్టార్ట్ చేసి రేపు స్టార్ట్ చేయలేరు. సో 2 years మీకు టైం ఇస్తారు. దాని తర్వాత 5 సంవత్సరాలకి ఈ కంప్లీట్ స్కీమ్ మీరు రన్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ డిస్బర్స్మెంట్ దాని మీద ఉంటుంది, మీరు ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారో మీకు అంత డబ్బులు ఎక్కువ ఇస్తారు గవర్నమెంట్. చైనా ఇప్పుడు మనందరికీ తెలిసింది 90% వరల్డ్లో ఉన్న మ్యాగ్నెట్ చైనా కంట్రోల్ చేస్తున్నారు, కంప్లీట్ గ్లోబల్ సప్లై చైన్. ఇది మనం కోవిడ్ టైంలో నేర్చుకున్నాం, చాలా పెద్ద ఒక ఇంపార్టెంట్ లెసన్. కోవిడ్ తర్వాత కార్లు రావడం బంద్ అయిపోయింది, ఎందుకంటే చిప్స్ అంతా చైనా కంట్రోల్ చేస్తున్నారు, సౌత్ కొరియా కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళు ఇవ్వలేదు. దాంతో మనం వీ హ్యాడ్ టు ఫేస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్న. సో డెఫినెట్గా షిప్మెంట్ ఇప్పుడు ఇండియాకి ఇస్తున్న షిప్మెంట్ చాలా మటుకు ఎఫెక్ట్ అయింది. కానీ అక్టోబర్ నుంచి చైనా కొన్ని ఇండియన్ కంపెనీస్కి మ్యాగ్నెట్స్ ఇస్తున్నారు, కానీ చాలా మటుకు రెస్ట్రిక్షన్ పెట్టారు దాని మీద కూడా. డెఫినెట్లీ ఈ మార్కెట్ ఇండియాస్ కన్జంప్షన్ అంటారు, మన దగ్గర కన్జంప్షన్ సాయి గారు 2030 కల్లా మనకి 3,600 టన్స్ అప్పుడు కావాల్సి ఫ్రమ్ 2030 బై 2030 ఫ్రమ్ 3,600 టన్స్. 3 సార్లు ఇది పెరుగుతుంది సాయి గారు, బహుశా మనకి 9,000 టన్స్ దాకా కావాల్సి వస్తుంది. సో ఇప్పుడున్న 3,600 టన్స్ డెఫినెట్గా ఇట్లా డబుల్ 7,200 దాకా వస్తుంది. మనం ప్రొడ్యూస్ చేయబోయేది కూడా అంతే ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో వీ విల్ బికమ్ సెల్ఫ్ సఫిషియెంట్. కరెక్ట్. ఇది పెద్ద ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాన్ని డెఫినెట్గా దీన్ని మోదీ గారిని మెచ్చుకోవాలి, ఎందుకంటే ఇది కాకుండా కూడా 1,80,000 కోట్లు పెట్టి R&D ఒక పెద్ద ప్రాజెక్ట్ మోదీ గారు పెట్టారు. R&D మీద ఖర్చు చేయడం, ఎందుకంటే మన దేశంలో ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ కానీ 1%, 2% ఖర్చు పెడుతున్నారు వాళ్ళ టర్న్ ఓవర్ది R&D మీద. మినిమం 3-4% చేస్తేనే మనం విల్ సమ్వేర్ క్లోజ్ టు చైనా అండ్ ద US అండ్ ఈవెన్ యూరోప్. మనం డెఫినెట్గా R&D మీద ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ ఫార్మాలో చేస్తున్నా కానీ మిగతా చోట్ల ఎక్కువ ఖర్చు లేదు R&D మీద. సో దిస్ 1,80,000 కోట్లు కూడా నెక్స్ట్ 10 yearsకి ప్రైవేట్ సెక్టర్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు దాంట్లో. వాళ్ళకు కూడా ఇన్సెంటివ్గా ఇచ్చి R&D యూనిట్ సెటప్ చేయమంటారు. ఓకే రైట్ సార్. ఇక మావోయిస్టులకు సంబంధించినటువంటి అప్డేట్స్ కొన్ని ఉన్నాయి సార్. యాక్చువల్లీ మావోయిస్ట్ ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ డిస్ట్రిక్ట్లో 41 మంది హార్డ్ అండ్ నక్సల్స్ సరెండర్ అయ్యారని తెలుస్తోంది. ఆల్మోస్ట్ 1 crore పైన వాళ్ళ మీద బౌంటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అది మాత్రమే కాదు, ఒకవైపు మావోయిస్టులు సరెండర్ అవుతూ ఉన్నారు, ఇంకోవైపు సిపిఎం ఇప్పుడు కొత్తగా సిపిఎం పొలిట్ బ్యూరో మెంబర్ రాఘవ్లో మొన్న ఈ మధ్యన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే చిత్రహింసలు పెట్టి వాళ్ళని చంపుతున్నారు, వాళ్ళతో చర్చలు జరపండి, ఆపరేషన్ కగారు ఆపేయండి అని చెప్పి సిపిఎం మాట్లాడుతోంది. ఇప్పుడు అర్బన్ నక్సల్స్ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్లు చేస్తున్నారు, పర్యావరణం కోసం అని ప్రొటెస్ట్లు చేసినటువంటి ఆ విద్యార్థుల పేరిట ఉన్నటువంటి వాళ్ళ బిహేవియర్ మనం చూసాం. కరెక్ట్. ఓకే, సో ఒకవైపు అర్బన్ నక్సల్స్, ఇంకోవైపు సిపిఎం, ఇట్లాంటి పార్టీలు ఇవన్నీ కూడా అంటే వీళ్ళందరూ కూడా ఇంతకాలము అఫ్కోర్స్ నక్సలిట్లకు సపోర్ట్ చేసే వాళ్ళు యూనివర్సిటీలో ఉన్నది మొదటి నుంచి ఉన్నారు. బట్ ఈ సిపిఎం కొంత పక్కన ఉండేది. ఇప్పుడు సిపిఐ, సిపిఎం ఇట్లాంటి పార్టీలు కొంత పొలిటికల్ దాంట్లో ఉండేటి. బట్ వీళ్ళు కూడా ఇప్పుడు నక్సలిజం మొత్తం తుదముట్టించబడుతూ ఉంటే ఇప్పుడు సమస్యాత్మకంగా భావిస్తున్నారా ఏంటి? సో ఈ మొత్తం విషయాల గురించి ఏం చెప్తారు మీరు? పునర్వాసే పునర్జీవన్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్, రీహాబిలిటేషన్ అనమాట. ఈ ఆర్మీ నక్సల్ ఎఫెక్టెడ్ స్టేట్స్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, అది కాకుండా బీహార్ అండ్ జార్ఖండ్ కూడా, కానీ అక్కడ ఎక్కువ యాక్టివిటీ లేదు. ఈ రీహాబిలిటేషన్ రిన్యూవల్ ఇనిషియేటివ్ కింద గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే వీళ్ళందరినీ ఎవరెవరు సరెండర్ చేస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. మీతో ఎందుకు మాకు బాధ లేదు, మాకు ఎస్పెషలీ వీళ్ళు సరెండర్ చేస్తున్న వాళ్ళంతా మిడ్ లెవెల్ కార్డర్స్, మనకు వాళ్ళకి కావాల్సింది బిగ్ ఫిష్, హిడ్మా లాంటి వాళ్ళు దొరికారు ఆల్రెడీ. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళందరినీ సరెండర్ చేపిస్తే సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఏమో సిఓపి మావోయిస్ట్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, కంటిన్యూ ఫైట్ టిల్ డెత్
అని చెప్పేసి అంటల్ ద లాస్ట్ బ్రెత్. అదే టైంలో వాళ్ళు ఇంకో లెటర్ మనకి పోలీస్ ముగ్గురు చీఫ్ మినిస్టర్స్కి రాశారు. ఏంటి దాంట్లో మాకు February 15 దాకా టైం ఇవ్వండి, మేము సరెండర్ చేయబోతున్నాం, మేము మీ ఆల్ ఇండియా రేడియో నుంచి అనౌన్స్ చేయండి, మా వాళ్ళకి కాంటాక్ట్ చేయలేకపోతున్నాం మేము అని చెప్తారు. అది నడుస్తున్నప్పుడు ఇది కూడా నడుస్తుంది సేమ్ టైం. డెఫినెట్లీ సాయి గారు ఈ మాస్ కార్డర్స్ ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు వీళ్ళ కంప్లీట్ మిడ్ లెవెల్ నుంచి కింద దాకా కంప్లీట్గా వీళ్ళు పోతున్నారు, కంప్లీట్ డైల్యూట్ అయిపోతున్నారు. మిగలబోయేది వీళ్ళ టాప్ లీడర్షిప్ ఒక్కరే. వాళ్ళు సర్వైవ్ చేయలేరు సాయి గారు. అమిత్ షా గారు పెట్టిన డెడ్ లైన్ కన్నా చాలా ముందు నేను అనుకుంటాను డిసెంబర్ ఎండింగ్ దాకా నక్సలిజం అనేది కంప్లీట్గా చేస్తారు గవర్నమెంట్, ఇక్కడ కంప్లీట్లీ ఫినిష్ చేసి పడేస్తారు. కానీ అక్కడ కాదు ప్రాబ్లం. మనకు మీరు చెప్పినట్టు పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఢిల్లీ మిగతా సిటీస్లో JNU లాంటి క్యారెక్టర్స్, వీళ్ళని ట్రాకిల్ చేయాలి సాయి గారు. ఎప్పుడు మన అర్బన్ నెక్సల్స్ అని మాట్లాడతాం. యూజువలీ మనం ఇక్కడ ఇంటలెక్చువల్స్ వీళ్ళని బుక్ రిలీజ్ ఫంక్షన్స్లో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం మనం, లేకుంటే ఏదో హ్యూమన్ రైట్స్ ఒక సెమినార్ పెడతారు. వీళ్ళు చాలా డేంజరస్ సాయి గారు. దే ఆర్ మోర్ డేంజరస్ దెన్ నక్సలైట్స్, ఫారెస్ట్లో ఉన్న నక్సలైట్స్. ఎందుకంటే వాళ్ళు స్ట్రేట్గా ఫైట్ చేస్తారు, వీళ్ళు అట్లా కాదు. వీళ్ళు ఒక్క మాట మీద వస్తారు, ఇంకో మాట చేస్తారు. మనం చూసాం మొన్న ఢిల్లీలో పర్యావరణం అని చెప్పి ప్రొటెస్ట్ చేశారు. ఢిల్లీలో 10 సంవత్సరాలు అరవింద్ కేజ్రీవాల్ పరిపాలనించినప్పుడు ఎవ్వరు ప్రొటెస్ట్ చేయలేదు సార్. అప్పుడు కూడా ఎయిర్ క్వాలిటీ 480, 400 ఉండే, ఎవ్వరు ప్రొటెస్ట్ చేయలేదు. ఇప్పుడు సడన్గా ఎందుకు దిగారు సాయి గారు? లక్కీని పోలీస్కి ఏం దొరికారంటే, ఒకటి వీళ్ళు పెప్పర్ స్ప్రే యూజ్ చేశారు పోలీసుల మీద, రెండవది ఓపెన్గా నక్సలైట్ సపోర్ట్ పోస్టర్స్ పట్టుకొని స్లోగన్స్ రేజ్ చేసి కిత్నే హిద్మా మారోగే హర్ ఘర్ సే నిక్లేగా హిద్మా అని చెప్పి ప్రొటెస్ట్ చేశారు. నేను అదే అన్నాను, ప్రతి ఇంటికో హిడ్మా వస్తాడంటే ప్రతి ఇంట్లో ఉన్న హిడ్మాని చంపేస్తారు. అదే జరిగింది. ఏంటి ఇప్పుడు UIP కింద వేసేసుకున్నారు. నెక్స్ట్ 6 months అయినా బెయిల్ రాదు వీళ్ళకి. బయటకు వస్తే కూడా కంప్లీట్లీ బ్లాక్ లిస్ట్ అయిపోతారు వీళ్ళు. వీళ్ళ పాస్పోర్ట్ దొరకదు, ఏం దొరకదు వీళ్ళకి. వీళ్ళ కెరియర్ని ఎవరు తీసుకోరు వీళ్ళు. కానీ వీళ్ళ ఫండింగ్ ఆపాల్సి వస్తుంది. వీళ్ళకి ఎక్కడి నుంచో ఫండింగ్ వస్తుంది. JNU క్యారెక్టర్స్ వీళ్ళందరూ ఇప్పుడు జరిగిన JNU ఎలక్షన్ కూడా కమ్యూనిస్ట్ వాళ్ళు కలిచారు అక్కడ. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, కంప్లీట్ హిస్టరీ జాగ్రఫీ తీయాలి. ఎందుకంటే వాట్సాప్ ఆల్రెడీ చెక్ చేస్తున్నారు, సిగ్నల్ అండ్ టెలిగ్రామ్ చెక్ చేస్తున్నారు. వీళ్ళే సాయి గారు ఇంకా మిగిలింది. ఇప్పుడు వీళ్ళని ఎన్కౌంటర్ చేయలేం కదా, వీళ్ళు ఉండే సిటీలో వీళ్ళ దగ్గర తుపాకీలు లేవు, కానీ వీళ్ళ దగ్గర ఉన్నది దానికన్నా డేంజరస్ వెపన్, విచ్ ఇస్ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్. అది మనం ఆపాలి. అది సోషల్ మీడియా పని, అది గవర్నమెంట్ పని, అది పోలీసు వాళ్ళ పని. అండ్ డెఫినెట్లీ ఢిల్లీలో జరిగిన ప్రొటెస్ట్ కూడా మనం చూస్తున్నాం. చాలా మటుకు ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చింది. అది ఇన్స్టాగ్రామ్లో గ్రూప్స్ ఫామ్ చేసుకొని దాంట్లో మీరు ఇక్కడికి రండి, ఇన్ని గంటలకు రండి, ఈ రూట్ తీసుకోండి, ఈ మెట్రో తీసుకోకూడదు, ఈ మెట్రో నుంచి రావాలి, ఇదన్నీ ప్లాన్ చేసుకొని చేశారు ఆ రోజు. కానీ లక్కీగా ఒకటి హిద్మా పోస్టరు, హిద్మా స్లోగన్స్, నెక్స్ట్ అక్కడ జరిగిన పెప్పర్ స్ప్రే, ఈ 3 తీసుకొని ఇప్పుడు UIP కింద 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అర్బన్ నెక్సల్స్ అనేది ప్రతి స్టేట్లో ఉంది సాయి గారు. మన దగ్గర కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉండే, కానీ ఇప్పుడు తగ్గింది అక్కడ. ఇప్పుడు ABVP పట్టుంది అక్కడ అని చెప్పి తగ్గింది. ఇక్కడ FLU యూనివర్సిటీ ఉస్మానియా పక్కన ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్, అక్కడ కూడా ఈ ప్రాబ్లం ఉండే, కానీ అక్కడ కూడా చాలా మటుకు దీనికన్నా ముందున్న ప్రిన్సిపల్స్ వచ్చి చాలా మటుకు టైట్ చేసేసారు. వీళ్ళు అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, వీళ్ళు తమాషా అనుకుంటున్నారు హాయిగా కాదు. ఒక్కసారి మీరు ఆ బ్లాక్ లిస్ట్లో పడితే, అండ్ వీళ్ళ పేరెంట్స్కి చెప్పాలి ఇదంతా, వీళ్ళకి కాదు, వీళ్ళు చదువుకు పంపించిన అమ్మా నాన్నకి చెప్పాలి, మీ పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారు, ఇట్లాంటి పనుల్లో పడి వాళ్ళు చేసుకుంటే వాళ్ళు కాదు మీరు కూడా బ్లాక్ లిస్ట్లో వచ్చేస్తారు. మర్చిపోకూడదు అది. ఒక్కసారి బ్లాక్ లిస్ట్లో వచ్చేస్తే, నక్సల్ సపోర్టర్ అని వచ్చేస్తే, మళ్ళీ మీరు ఆ లిస్ట్ నుంచి బయటపడడం చాలా కష్టం. నక్సలైట్ సరెండర్ అయ్యి సెటిల్ అయిపోతారు, కానీ వీళ్ళు సరెండర్ కాదు, సెటిల్ కూడా కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ రిపీట్ చేస్తాను, పేరెంట్స్కి రెస్పాన్సిబిలిటీ ఉంది. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవడానికి వెళ్తున్నారు, ప్రొటెస్ట్ చేయడానికి కాదు. ప్రొటెస్ట్ చేయండి, నీళ్ళు బాగాలేదు, అక్కడ క్యాంటీన్లో ఫుడ్ బాగాలేదు, ప్రొటెస్ట్ చేయండి డెఫినెట్గా. కానీ ఇట్లాంటి ఇండియా గేట్ దగ్గర వచ్చి పెప్పర్ స్ప్రే యూజ్ చేసి హిద్మా స్లోగన్స్ రేజ్ చేయడం అనేది డెఫినెట్లీ యాంటీ నేషనల్. సుప్రీంకోర్టు కూడా చెప్పారు, మన ఫ్రీ స్పీచ్ అంటే ఫ్రీ స్పీచ్ కాదు, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి దానికి. మీరు యాంటీ నేషనల్ ఇవ్వలేరు, స్పీచెస్ ఇవ్వలేరు. ఇప్పుడు కూడా కేసు నడుస్తుంది కోర్టులో. డెఫినెట్లీ దిస్ ఇస్ ద స్టేట్. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సోషల్ మీడియా మీద రెస్ట్రిక్షన్ తీసుకురాబోతుంది. సుప్రీంకోర్టు చెప్పారు వాళ్ళకి, అది కూడా మాట్లాడాలి, ఒక కమిటీని పెడతామని చెప్పి. డెఫినెట్లీ మనం డీటెయిల్గా దానికి ఇంకో స్టోరీ చేయొచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సాయి గారు. మీరు ఒక మనిషిని డిఫేమ్ చేసేటప్పుడు, లేకుంటే మనిషిని ప్రేజ్ చేసేటప్పుడు మీరు ఒక మర్చిపోకూడదు, యు ఆర్ క్రియేటింగ్ అ కంప్లీట్ కేవస్ ఇన్ ద సొసైటీ. రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు జెన్జీ అని చెప్పేసి. ఇది వీళ్ళకి కావాల్సింది. కాలేజెస్ నుంచి ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడం, కానీ లక్కీగా స్టెప్ బై స్టెప్ వీళ్ళు దొరికారు పోలీసులకి ఆ కొత్త కాన్స్పిరసీ అర్థమైపోయింది. వీళ్ళని కోర్టులో తీసుకెళ్లారు, ప్రొడ్యూస్ చేశారు, రిమాండ్ చేశారు, UIP కింద బుక్ చేసుకున్నారు. 6 నెలలు అక్కడే ఉండండి, గవర్నమెంట్ గెస్ట్గా తిహార్ జైల్లో ఉండండి, బాగుంటుంది. అదే చేయాల్సింది సాయి గారు.
డెఫినెట్లీ సోషల్ మీడియా రెస్ట్రిక్షన్ కూడా చాలా బాగుంది, ఇంకా గవర్నమెంట్ డిసైడ్ చేయలేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే మీరు చట్టాన్ని తీసుకు, ఎందుకంటే ఇది ఇంకో కేసు నుంచి వచ్చింది యాక్చువల్లీ, రణ్వీర్ అలబాడియా ఇంకొక స్టాండప్ కామెడియన్ చేసిన కామెంట్స్ మీద ఇదన్నీ బయటకు వచ్చింది. వికలాంగుల మీద, కైండ్ ఆఫ్ ఫిజికలీ ఛాలెంజ్ పిల్లల మీద, మస్క్యులర్ డిస్ట్రాఫీ అయిన పిల్లల్ని వాళ్ళ ట్రీట్మెంట్ గురించి, వాళ్ళ కాస్ట్ గురించి, వాళ్ళ మీద జోక్స్ చేసిన వాళ్ళని డెఫినెట్గా సుప్రీంకోర్టు చెప్పారు వీళ్ళతోనే పని చేయించి ఫండ్స్ రేపే చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. కానీ యూ షుడ్ రేస్ ఫండ్స్ ఫర్ ద మస్క్యులర్ డిస్ట్రాఫీ పేషెంట్ బికాజ్ యూ మేడ్ ఎ జోక్ అవుట్ ఆఫ్ దెమ్ అని చెప్పి. అది కాకుండా నెక్స్ట్ స్టెప్లో గవర్నమెంట్ దగ్గర చెప్పారు, గవర్నమెంట్ కమిటీ కాదు, గవర్నమెంట్ టీఆర్ఐ లాంటి కాదు, షుడ్ సెటప్ అన్ ఇండిపెండెంట్ బాడీ సోషల్ మీడియాలో వస్తున్న పోస్ట్ని ట్రాక్ చేయడము, దాన్ని టేక్ డౌన్ చేయడం. బికాస్ గవర్నమెంట్ చేస్తే ఏమవుతుందంటే సార్, టిపికల్ గవర్నమెంట్ స్టైల్లో సాటర్డే సండే పని చేయరు, అది వచ్చేదాకా మండేకి వచ్చేస్తారు, మండే వచ్చేదాకా మొత్తం వైరల్ అయిపోతుంది. అది పోస్ట్ రాగానే దాన్ని ఆపి దెన్ పబ్లిష్ చేయడం. ఆ పోస్ట్ ఎట్లా చేస్తారో అది నాకు అర్థం కాదు, ఒక టెక్నాలజీలో ఇట్స్ నాట్ పాసిబుల్. మీరు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాలంటే ఇప్పుడు మీకు 5 సెకండ్లు కూడా తీసుకోదు, కానీ రేపటి నుంచి సబ్మిట్ చేసి పోస్ట్ చేయాలంటే దెన్ ఇట్స్ అ ప్రాబ్లం. పొలిటికలీ సెన్సిటివ్ పోస్ట్ పెడుతున్న, గవర్నమెంట్ వ్యతిరేకంగా చేసే పోస్టులు, అర్బన్ ఎక్సెల్ లాంటి వాళ్ళు చేసే పోస్టులు, రాహుల్ గాంధీ సపోర్టర్స్ చేసే పోస్టులు, జ్ఞానేష్ కుమార్ గారి ఫోటో పెట్టి దాన్ని ఆయన వాళ్ళ ఫ్యామిలీని మొత్తం టార్గెట్ చేయడం అనేది డెఫినెట్లీ వీళ్ళందరినీ జైల్లో పంపించాల్సిందే. అది సెంట్రల్ గవర్నమెంట్కి ఆదేశం ఇచ్చారు సుప్రీంకోర్టు, ఒక నెల టైం ఇచ్చారు, ఈ నెల లోపల మొత్తం సబ్మిట్ చేయమన్నారు రిపోర్ట్. ఇండిపెండెంట్ కమిటీని సెటప్ చేయబోతున్నాం సార్ గారు. ఓకే సార్, రైట్ సార్. ఇక థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చట్ల గారు, చాలా విషయాలు అద్భుతంగా వివరించారు. అండ్ ఇవన్నీ నిజంగా తెలుగు మీడియా అసలు ఫోకస్ కూడా చేయదు, ఎందుకంటే తెలుగు మీడియాలో చాలా మందిని కలుస్తుంటాను. మీరు ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ, పెళ్ళిళ్ళకి వెళ్ళినా కానీ, ఎక్కడ వెళ్ళినా కానీ అందరూ వచ్చి ఇదే చెప్తారు, సురేష్ గారు మిగతా ఛానల్ ఎందుకు చెప్పట్లేదు సురేష్ గారు అంటే, నేను చెప్పాను నేనేం చేయాలి, నేను నడిపించట్లేదు కదా ఛానల్, నేను ఛానల్ నడిపిస్తే ఇంకో మాట, నేను ప్రతి ఛానల్ వెళ్ళి మాట్లాడుతున్నాను దీని గురించి, మీ దగ్గరే ఎక్కువ అందరికన్నా. కానీ అది కాదు కదా, ప్రతి సబ్జెక్ట్ని ఏదో డిబేట్లో వచ్చి కాకా కుక్కు అని కొట్టుకునే బదులు యూ షుడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రజలకి, కావాల్సింది అది. ఏం జరుగుతుంది సొసైటీలో, ఎందుకంటే న్యూస్ పేపర్కి ఒక లిమిట్ ఉంది. ఛానల్స్కి అయితే, మన న్యూస్ ఛానల్స్కి అయితే బ్రేకింగ్ న్యూస్ కల్చర్లో వచ్చేసారు వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ లేకుండా బతకలేరు వాళ్ళు. డిబేట్లు అయితే చెప్పక్కర్లేదు, స్టాంప్ లాగా 10 మందిని పెట్టేసుకొని అర్నబ్ గోస్వామి ఇలాంటి వాళ్ళు మొత్తుకుంటే ఉంటారు వాళ్ళు. ఇది కాదు కదా న్యూస్ అనేది, ఇట్ షుడ్ బి టు ద పీపుల్. మనం అనలైజ్ చేసి చెప్పాలి వాళ్ళకి, వాట్ ఈస్ బిహైండ్ దిస్ హెడ్ లైన్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎస్ సార్, రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది నేషనల్ రౌండప్ 174వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ NHTV ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.